ఇద్దరు వికలాంగులకి బట్టలు డిజైన్ చేయడం మూలంగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చి గొప్పవాడిని అయిపోయినట్టు కళ వచ్చిందిరా. ఇంకొంచెం ఉంటే మేమే వికలాంగులు అయ్యేవాళ్ళు. మీకు ఈ డిజైన్ బాగానే ఉంది, మెయింటైన్ చేయండి. సిస్టర్ మ్యారేజ్ టైం అయిపోయింది, ముహూర్తం టైం అయిపోతుంది, తెల్లారిపోయింది, పదండి రా. ఏటమ్మా మీ అన్ని ఇంకా రాలేదు, టైం అయిపోతున్నది, బ్యాలెన్స్ రావాలి కదా. అబ్బే ఆ ప్రాబ్లం లేదండి. అప్పారావు మాట అంటే మాటే. ఒక్క నిమిషం ఉండండి, నేను ట్రై చేస్తాను ప్లీజ్. అడుగో అప్పారావు వచ్చేసాడండి. సారీ అండి, లేట్ అయ్యాను. లెక్క చూసుకోండి. మీరు లెక్కల్లో మనిషి, మీరు మాట అంటే మాటే, నక్కంటే నక్కే. నేను ఆ రోజు అనుకున్నాను కదా ఏంటి. మా చెల్లెలను బాగా చూసుకుంటారు కదా. ఇంకా మీ చెల్లేటి మా అమ్మాయి. సార్ మా గురుగారు ఈ డబ్బు కోసం ఎంతో కష్టపడ్డారు సార్. అరే అవన్నీ ఇప్పుడు ఎందుకు రా. అమ్మా పదండమ్మా, మూతం టైం అయిపోతున్నది. మీలాంటనే మాకు ఉంటే ఎంత బాగుంది గురుగారు. నేను ఉన్నాను కదరా, దా. అన్నయ్య అమ్మా ఒక్క నిమిషం ఇలారా. మీరు రండి. ఏమైందమ్మా? నిన్నిలా వదిలి వెళ్ళటం చాలా బాధగా ఉందన్నయ్య. నాకేమైందమ్మా, హ్యాపీగా ఉన్నానుగా. హ్యాపీ అనేది నువ్వు మాటలతో చెప్పేది కాదన్నయ్య, అది మేం ఫీల్ అవ్వాలి. మా కోసం నువ్వెంత కష్టపడ్డావో మాకు తెలుసు. ఎప్పుడూ మా గురించి ఆలోచించేవాడివి. ఇప్పుడు నా పెళ్లితో నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఎప్పుడు పెళ్లి చేసుకోమని అడిగినా మా పెళ్లి పేరు చెప్పి తప్పించుకునేవాడివి. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు, నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. మా మనసులో మాట చిన్నది చక్కగా చెప్పింది. అన్నయ్య మాకు లైఫ్ ఇచ్చావు, నీ లైఫ్ బాగుండాలని మాకు ఉంటుంది కదా. ఏమండి దురదరాజు గారు, ఇటు రండి. దురదంటే నా పేరు అనుకుంటున్నారేమో, ఇంటి పేరు. ఈడు వంట నిండా దొరదే కదా. సారీ అమ్మా, లేట్ అయింది. నువ్వేంట్రా టీషర్ట్ మార్చావు? అప్పగింతల కోసమని. అబ్బో మీరే ఎలా అయినా అన్నయ్యకి మంచి సంబంధం చూసి సెటిల్ చేయాలి. అలాగే. 40+ లో నాకు పెళ్ళేంటి? అప్పారావు 40+ తర్వాతే అసలైన లైఫ్ స్టార్ట్ అయ్యేది. మరి మీరేంటి మీ పిల్లని వదిలేసి మాతో తిరుగుతున్నారు? నేను వదలలేదురా, ఆవిడే ఈయన వదిలేసింది. దురదకు తట్టుకోలే. చూడండి అమ్మా, అన్నయ్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. మాది. పదండి. గురుగారు మా ఫ్రెండ్ వైఫ్ ని ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకుంటుందండి. ఎవరు పెట్టుకుంటుంటే? వాడే వాడు సొంత వైఫ్ ని. ఎందుకంటారు? నీ ఫ్రెండ్ లేటెస్ట్ ఫోటో పంపిస్తే కానీ ఏం చెప్పలేను. ఇంతకీ మార్చిగాడేట్రా? ఆడే సెటిల్మెంట్ ఇరుక్కున్నాడో తెలియదు కానీ నేను మాత్రం మీ పనులు ఉన్నాను గురుగారు. ఏంట్రా అది? వైజాగ్ లో మ్యారేజ్ బ్రోకర్స్ అందరికి మీ డీటెయిల్స్ ఇచ్చాను, 2 రోజుల్లో సెట్ చేస్తున్నారు. 40+ గాని నాకు ఎవరన్నా పిల్లనిస్తారంట? మీకేంటి గురుగారు, కలర్ తక్కువైనా సుమన్లా ఉంటారు. సుమన్ సెట్. జుట్టు తెల్లబడిన కలర్స్ కవర్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు మీరు బాడీని కూడా యూజ్ చేయలేదు. ఏంట్రా యూజ్ చేసేది? గురుగారు ముందు మీరు చేసుకున్న తర్వాత మీ చెల్లెలికి పెళ్లి చేస్తుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. చాలా టైం వేస్ట్ చేశారు. ఆ వచ్చే అమ్మాయి మా సిస్టర్స్ బాగా చూస్తుందని గ్యారంటీ లేదు కదరా. బాగా చెప్పారండి. మీలాగే మా తమ్ముడు కూడా ఆలోచించుంటే బాగుండేది. ఏం చేశాడు? ఆడెవరో అమ్మాయిని ప్రేమించారంట, అర్జెంట్ గా చేసుకోకపోతే అమ్మాయి మిస్ అయిపోద్దంట. అందుకే నన్ను చేసుకుని లైన్ క్లియర్ చేయమంటున్నాడు. అతను చేసుకోమను. అదెలా కుదురుతు గురుగారు, వాడు ముందు చేసుకుని నేను చేసుకోకపోతే నాకు విషయం లేదనుకుంటారు. ఆ తర్వాత నేను మీ కంపెనీ ఇవ్వాలి. మరి ఏం చేశావు నువ్వు? పెళ్లి కుదుర్చుకున్నాను. కట్నం మాడుకున్నా? 6 ఎకరం అరటి తోట, మనకు అరటి పళ్ళు ఫ్రీ. ఇక చాలు, నాకు బాగా నచ్చేసింది. కార్డులు కొట్టించే, మెడ పెట్టద్దే, పద. ఈ సైజు ఈ మధ్యకాలంలో చూడలేదురా. గురుగారు కావాలంటే సాయంకాలం డజన్ కొనుక్కుని షాపుకి తీసుకొచ్చి ఇస్తాను, కానీ పరుగు పోయిందంటే మాత్రం కొనుక్కోలేం. ఏడి బొప్పాయిలు మంచి సైజులో ఉన్నాయా? ఏ చెట్టుకి కాసినాయండి? చెట్లకి పేర్లు ఉండవండి. అబ్బో ఏమైనా గానీ కలర్ బాగా వేసావు. అయ్యి బాబు వీడు కనిపెట్టాడు. కలర్ వేయడానికి ఏమన్నా మామిడికాయలు ఏంటంటే బొప్పాయికాయలు కావాలంటే చూడండి. నాకు ఈ కలర్ పడదు. చెట్టు ముగ్గురు పళ్ళుంటే ఫోన్ చేయి, ఓ 2 తీసుకుంటాను. ఏంటి బాబు ఫోన్ చేయలా? నేనేమన్నా నీ బియ్యనండి. అన్ని బాగున్నాయి కానీ దొంగతనాలంటే గురుగారు. కృష్ణుడి ఇంట్లో కావాల్సినంత వెన్న ఉండగా ఎందుకు దొంగతనం చేస్తాడు? అవును ఎందుకు చేస్తాడు? ముందు అది తెలుసుకో, తర్వాత తెలుసుకుంది కానీ తీసుకో. హలో అప్పారావు గారు, బాగున్నారా? వెరీ ఫైన్. చెప్పండి. మీరు నాకు డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చారు, గుర్తుందా? కుట్లేమన్నా ఊడే? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. నేను అప్లై చేసిన జాబ్ కి డ్రెస్ సెన్స్ అండ్ స్టైల్ కి 50 మార్క్స్ వచ్చాయి. మీరు ఆ డ్రెస్ డిజైన్ చేయడం వల్ల నేను ఆ జాబ్ కి సెలెక్ట్ అయ్యాను. ఇష్టమైన జాబ్, మంచి శాలరీ. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. చాలా సంతోషం అమ్మా. ఈసారి ప్రమోషన్ కావాల్సి వస్తే ఇంకా మంచి డ్రెస్ డిజైన్ చేస్తాను. రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్.
ఓకే లైన్లో ఉండు. గురుగారు ఆ. ఆ ఇచ్చపురం సంబంధం ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. ముందు మనం 40+ మ్యాటర్ చెప్పావా? మొత్తం చెప్పండి, కానీ కట్నం మాత్రం బ్లాక్ లో ఇస్తామన్నారు. అది ఎవరికి కావాలరా? కావాలంటే మనం వేద్దాం. ఓకే. రాజుగారు రెడీయేనా? తరుణ్ రావడం మనం బయలుదేరడమే. మీరు ఆ గిటార్ ఆపుతారా? నో, ఆగదు. ఈయన దురదకి జాలి మోహన్ లాంటిది ఏదో వాడొచ్చు కదా. అబ్బా. హలో రుద్ర. హాయ్ తరుణ్. నా Wait క్లోజ్ for you, ఫ్రెండ్. yaar. నిక్ నేమ్ దురదరాజు. ఓకే. ఎప్పుడు అదే పనిలో ఉంటా. సారీ అప్పారావు, బ్యాంకాక్ లో స్టక్ అయిపోయి మీ సిస్టర్ పెళ్లికి రాలేకపోయాను. బ్యాంకాక్ లో స్ట్రక్ అయ్యావా? శాండ్విచ్ మసాజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కి 3 days కోసం వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్ని చదవడానికి 10 days అయినా సరిపోలేదు. ఈ బుక్ బ్యాంకాక్ దేనా? కాదు, లోకల్ లైబ్రరీ. మీరు చదివాక నాకు ఇవ్వండి, మీ అకౌంట్ లో నేను చదివేస్తాను. చూద్దాం. బేబీ ఆ బిట్ అప్పారావుకి ఇస్తే నీ టేస్ట్ కి తగ్గట్టు రెడీ చేస్తాడు. ఈ క్లాత్ తో 5 dresses కుట్టండి. ఈ క్లాత్ 5 డ్రెస్సులు. ఎస్ ఎస్. మిగిలిన క్లాత్ ఏం చేయమంటారు? వీడికి గోచి కుట్టండి. అది డ్రైరీ అలవాట్లేదు. యో హాయ్. హాయ్. హాఫ్ సారీలో సూపర్. 80% అర్థమైంది. గుడి తర్వాత ఏంటి ప్రోగ్రామ్? గెస్ట్ హౌస్కి వెళ్దామా? ఇక్కడే ఉండండి, 10 నిమిషాలు వచ్చేస్తాను. నో ప్రాబ్స్ బేబ్. డాక్ రెడీ. గుడి బయట వెయిట్ చేస్తూ ఉంటా. ఇవాళ రాధకి ఎవడో గొట్టంగాడితో పెళ్లి చూపులు. నాకు రాధలో కొత్త యాంగిల్స్ ఏమీ కనిపించట్లేదు స్వామి. చాలా బోర్ కొట్టేసింది. ఎలాగైనా సంబంధం ఓకే చేయించు స్వామి. నీకు ఉండ్రాలతో అభిషేకం చేయిస్తాను ప్లీజ్ స్వామి. జీవితంలో మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్తున్నాను స్వామి. అంతా శుభం జరిగేలా ఓం గం దీవించండి. గణపతాయ నమః. ఓం గం 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 గణపతాయ నమః. వినాయకుడు అట్టుపండు తినేశాడు. ఓం గం గణపతాయ నమః. 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 ఏమయ్యా అప్పారావు, ఎక్కడికి స్మార్ట్ గా తయారై వెళ్తున్నావు? పెళ్లి చూపులకండి. కూడా మొత్తైదు లేకుండా శుభకార్యానికి ఏమిటయ్యా? అది నేను అరేంజ్ చేస్తా. ఓం గం గణపతి నమః. గం మార్చేయడరా. సుమో మెయింటైన్ చేస్తున్నారా? ఎస్. బిగ్ కార్, వెరీ కంఫర్టబుల్. మా బ్రదర్స్. పర్సనాలిటీలు బాగా. కడప. అవునరా. వైజాగ్ కూడా వచ్చేస్తున్నారా? వైజాగ్ ఏంటి, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మీరెక్కడికి రమ్మన్నా నేను వస్తాను. 1 minute. నైస్ ట్విస్ట్. ఎరా గురుగారు, మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్తున్నారు, నేను రాలేకపోతున్నాను. ఏంటి ప్రాబ్లం? తెలియందే ఉంది గురుగారు. చిన్న సెటిల్మెంట్ అని పిలిచారు, కడపన్నారు, కాదనలేకపోయాను. ఎనీవే, నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి. ఆల్ ద బెస్ట్ గురుగారు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ రా. ఉంటా. ఇంతకీ సిస్టర్ మెచ్యూర్ అయిందా? నిన్ను మెచ్యూర్ చేస్తారా? మంచి డ్రైవర్ లాగా ఉన్నావు. మా మసాజ్ నీకు బాగా అవసరం. ఇదిగో, ఇంతకి నేను ఎవరి పెళ్ళాన్ని? ఈ రోజుకి దురదరాజు వైఫ్. మరి ఇందాక నుంచి ఇడుగోకుతున్నాడు. ఇతను దురద గోక్కుంటాడు, అతను పక్కన గోకటం దురద. సరే, మీ అందరి దొరద నేను వదిలిస్తా గానీ మా పార్లర్కి వచ్చేయండి. నీ బిజినెస్ తర్వాత చూద్దామా, ముందు మా బిజినెస్ చూడు. అప్పారావు పార్టీ అంటే మీరే? అవును, మేమేనయ్యా. ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు. అయితే నాకు 70 mm దోశ. మాకన్నీ 2 పట్రా. హాయ్ ఆకాష్, నువ్వా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను. వాట్ అ స్మాల్ వరల్డ్. కమ్ 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 కమ్. చట్నీ బాగుంది, అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను. ఓకే, చేతులు కలపకపోయినా పర్వాలేదు, మాటలు కలిస్తే చాలు. ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు. మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్ కే రావాలి. మోహిని మసాజ్ సెంటర్, ఓన్లీ ఫర్ మెన్, ఆల్వేస్ ఓపెన్. ఇది నాకు కావాలరా? ఏటొత్త మసాజేనా? మెసేజ్ అర్థం చేసుకోవాలి మరి. అర్థమైపోయింది. ఈ టైంలో దొరదేంట్రా బాబు. టిఫిన్స్ చాలా బాగున్నాయండి. మర్యాదలు ఏర్పాట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మాతో అన్ని కొత్తగానే ఉంటాయి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు.
రేపటి నుంచి మీరు మా మసాజ్ సెంటర్కే రావాలి. మీ అవసరం ఎంతో ఉంది. షూర్ షూర్. మిస్సెస్ దుర్దరాజు మీరు కాస్త ఆపుతారా? ఆకాష్ అమ్మాయిని పిలిస్తే. ఓకే ఓకే. అమ్మాయి కుంతి. కుంటే కుంతి. ఇంకా మ్యాటర్కి వద్దామా? జస్ట్ ఎ మూమెంట్. ఈ దురదను ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది. స్టార్ట్ ద మ్యూజిక్. డాన్స్ చేస్తుంటే మధ్యలో ఈ దొరదేటే. వాట్ ఈస్ దిస్? ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు, మొత్తం కంపు చేశాడు. ఇంకేం సెట్ అవుద్ది? నాకు నచ్చింది. ఇతని మూమెంట్ సునీల్ కంటే బాగుంది. హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు. యా యా. థ్యాంక్ యూ. ఇంతకీ పెళ్లి కొడుకేడి? సిగ్గుతో కారులోనే కూర్చున్నాడా? ఆకాష్ ఇతనే పెళ్లి కొడుకు. ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. ఒరే నా గురించి చెప్పలేదా? ముందే చెప్పా కదండి, అప్పారా 40+ అని. 40+ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను. అయినా నీకు పెళ్లి ఏంటి? పింకీ, వాట్ ఈస్ యువర్ ఏజ్? అబ్బా సిగ్గేస్తుందండి. ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు? నేనే చెప్తానులే, 39 years. నా వైఫ్ కంటే పెద్దవాడివి. నీకు బుద్ధి ఉందా? నీకు సలహా చెప్పనా? మా అమ్మాయి 20+, నువ్వు 40+. మీ ఇద్దరికి పెళ్ళైందనుకో, మీ పిల్లలకు 20+ వచ్చేసరికి నువ్వు 60+. వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు, నీకు వాళ్ళు ఉపయోగపడరు. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం. మరి బిల్లు ఎవరు కడతారు? మర్యాదలు మీవి కాబట్టి మీరే కట్టాలి. మర్యాదలు చేయించుకుందా మీరు కదా. ఇది దౌర్జన్యం అండి. నువ్వు ఉండరా, ఏమండి నేను కట్టేస్తాను. స్టాప్. సిగ్గుపడుతూ కూర్చోమన్నారా? సైలెంట్ కూర్చున్నా ఏంటి? న్యూసెస్. ఎంత బిల్లు? 600 మేడం. నేను పబ్కి వెళ్ళి తాగినంత లేదు, నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. రాకేష్. ఏంటి కూ? అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే. బాయ్ ఫ్రెండా? లివ్ ఇన్ ఫ్రెండ్ కూడా. మరి ఇంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావా? పెళ్లి కొడుకు మీరని తెలిసాక ఆవేశపడడం అనవసరం అనిపించింది. సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతున్నాయేమో. నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెనే. పెళ్లి చేసుకుని అడ్రస్ ఎవడో ఒకరే, అందరూ వచ్చేస్తారు. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్కి రావడం మర్చిపోకే. షూర్ షూర్. మీరేం ఫీల్ అవ్వకండి గురుగారు, కిరటాన్ని ఆదర్శంగా తీసుకోండి. పడినా మళ్ళీ ఎగుస్తుంది. మళ్ళీ పడిపోద్ది కదా. మీరు దీనికెళ్ళి ఫీల్ అయితే దురదరాజు తరుణ్ రోజుకి 2 సార్లు సూసైడ్ చేసుకోవాలి. అయినా మొదటిసారి ఓకే అయితే కలిసి రాదప్పారావు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు ఒకటి అర్థమైందండి, నేను పెళ్లికి లేట్ అయ్యాను. ఇలా ట్రై చేసుకుంటూ పోతే అవమానాలు తప్ప ఏం మిగలవు. ఇంక నా పెళ్లి కూడా ఎత్తొద్దు. పెళ్లి విలువ తెలిస్తే ఇలా మాట్లాడవప్పారావు. భార్య అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. నైనితార ఏం కాదు. మీరేం బాగుపడ్డారండి పెళ్లి చేసుకుని. ఇతన్నేమో పండగ తప్ప అత్తారింటికి రానివ్వరు. మీరేం 3 పెళ్లి చేసుకుని ఇంకో కొత్త అమ్మాయికి ట్రై చేస్తారు. పెద్ద బ్యాట్స్మెన్ లాగా. అది కదా గురుగా. వెళ్దామండి. ఏంట్రా నువ్వు జిమ్గా పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక. ఆపేస్తే నలా తయారవుతావు. నువ్వే వర్రీ ఒక మనిషి జన్ మిత్రుడు ఎవడో నీ అంత చండాలంగా తయారవు. మ్యాటర్ ఏంటంటే గురుగారికి మంచి ఫారెన్ సంబంధం చూసాను రా. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉంటారు. కానీ నేను ఒప్పుకుంటారు లేదని డౌట్. అంత సూపరా? అయితే ఒప్పిద్దాం. గురుగారు, ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి, మీరు చూస్తూ ఉండండి, బాగా ఇన్స్పైర్ అవుతారు. ఈలోగా మేము సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం. పదరా. ఓకే. రాజేష్, 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 రే మారుతి. గురుగారు మంచి ఫారెన్ సంబంధం, అమ్మాయికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇష్టపడ్డారు అనుకోండి, 2 రోజుల్లో పెళ్లి. హనీమూన్ అవగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 నెలల్లో మీకు వీసా పంపిస్తుంది, మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. ఇదేదో అన్ని విధాలా మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు. పైగా అమ్మాయి 30+, మీరు 40+. ప్లస్ ప్లస్ కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి. అంత ప్లస్ అవుద్దంటే నేను ఎందుకు కాదంటాను రా. నేను పెళ్లి చేసుకుంటా అంటే మీ ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటారండి. స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టు. సార్ వాడే
నా కోసమే అనుకుంటా. గురుగారు ఒక్క నిమిషం అండి, వెళ్ళొచ్చేస్తాను. నీకోసమేనా? మీరు అప్పారానండి. లోపలికి రండి. ఫారిన్ సంబంధం అన్నా చాలా సాంప్రదాయంగా ఉందిరా. ఇక్కడే ఉందండి. ఆ. సాంప్రదాయం అంటే అంతా ఫారెన్ లోనే. ఆ. ఒక్కసారి తానా సభలకు వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. ఆహా. ఆ. రండి, కూర్చోండి. టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్. మంచినీళ్ళు చాలండి. ఈ ఇల్లు మా తాతయ్య గారి ఇల్లండి. శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లా ఉందండి. ఏ స్తంభం పట్టుకున్నా సప్త స్వరాలు పలుకుతాయేమో అనిపిస్తుంది. మీకు చాలా టాలెంట్ ఉందండి. ఏ ఏం తుంచుకుని ఎప్పుడు ఉపయోగించటండి? అరే దేనికన్నా అట్మాస్ఫియర్ సూట్ కావాలరా. పర్వాలేదు లేవండి. అయ్యో పర్వాలేదండి. మీరు పూజలు అవి కూడా ఎక్కువగానే. తెల్లవారుజామునే ధ్యానం పూజతోనే మా రోజు ప్రారంభమవుతుందండి. అందుకే మీరు దేవతలా ఉన్నారు. నా గురించిన పూర్తి వివరాలు మీకు తెలుసు కదా. గుడ్ క్యాచ్. కమ్ 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 కమ్. నాన్న నీకు క్రికెట్ అంటే ఇష్టమా? ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం? లారా. నాకు కూడా. నాకు కూడానండి. వాడి బ్యాటింగే బ్యాటింగ్. జిమ్ము జిక్కి జిమ్ము జిక్కి. బాబు మీకు ఇంత తొందరగా దగ్గర అవుతాడు అనుకోలేదు. అంటే ఈ బ్యాట్స్మెన్ నావాడే. ఒరే లారా. మమ్మీ డాడీ నాకు చాలా బాగా నచ్చారు. అచ్చం నాలాగానే ఉన్నారు. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదా? మొన్న మన వివరాలు చెప్పలేదు, ఈ రోజు వాళ్ళ వివరాలు తెలుసుకోలేదు. బ్యాడ్ లక్ గురుగారు. అది సరేలే, నువ్వు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళిద్దరిని కలిపేవా? కలపడం ఏంటి గురువు గారు, అప్పుడే వాళ్ళు సెకండ్ హనీమూన్కి వెళ్ళిపోతాను. ఇద్దరు కలిసి వెళ్ళారా? స్లో బ్రేక్ చేశారు మీరు. వద్దంటే కొత్త బట్టలు పెట్టి పంపించారు గురువు గారు. మీకెందుకు, ఈసారి నాకు వదిలేయండి. నా సెటిల్మెంట్ బ్యాచ్ లోనే చూసి ఎవరినో ఒకరిని సెట్ చేస్తాను మీకు. హలో. అవును, అలాగే. పోయినసారి పెప్సీ ఫ్యాషన్ షో అని చెప్పారే, అందులో డిజైనర్స్కి మోడల్స్కి గొడవ వచ్చి షో క్యాన్సిల్ అయిందంట. ఆ ప్రోగ్రామ్ మేనేజర్ ఫోన్ చేసి మీ హెల్ప్ అడుగుతున్నాడు. వెళ్దాం, కనీసం 3 మారుతుందేమో. సరే పద. అసలే పరిస్థితి బాగాలేదు గురువు గారు. షో క్యాన్సిల్ అయితే ఈ నైట్ ఎలా? అప్పారావు వస్తే బాగుంటుండే. అప్పారావు ఎక్కడ? ఆవిడ ఎక్కడున్నారండి? అప్పారావు వెళ్ళు. ఏ మారుతి, నువ్వు ఎక్కడికి? చిన్న సెటిల్మెంట్ వెళ్ళొచ్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ అప్పారావు, మీ చేతిలో ఏదో పవర్ ఉందంట కదా. కమాన్, షో మీ యువర్ మ్యాజిక్. ఈ డ్రెస్ ని ఏం చేస్తారో చేయండి. మా గురువు గారు తలుచుకుంటే దేన్నైనా షేప్ మార్చేయగలరు. అయితే డ్రెస్ విప్పేయమంటారా? అవసరం లేదండి, ఒక్క నిమిషం. కళ్ళు మూస్తారు చాలు, తర్వాత మీరే చూస్తారు, చూపిస్తారు కూడా. మీరొక్కసారి కళ్ళు తెరవండి. వావ్, యూర్ ఫెంటాస్టిక్. ఐ లవ్ యు. థ్యాంక్స్ గురువు గారు, ఈరోజు షాప్ కట్టేసి ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తానండి. ఎంజాయ్మెంట్ ఎప్పుడన్నా చేయొచ్చురా, కానీ పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే ఓ మంచి పని చేస్తే నాకు హ్యాపీగా ఉంటది. ఏం చేద్దాం చెప్పండి? ఐస్ డొనేట్ చేద్దాం అనుకుంటా. ఏంటి, 2 కళ్ళు ఉన్నా? ఒకటి చేయండి గురువు గారు, కూలింగ్ గ్లాసులతో మేనేజ్ చేద్దాం. ఒరే డొనేట్ చేయడం అంటే చనిపోయిన తర్వాత కళ్ళు డొనేట్ చేస్తారా? అలా అయితే మా ఫ్యామిలీ మొత్తం చేస్తాం. ఇవ్వండి, మీరు ఇవ్వాల్సిన మామూలు ఆసుపత్రులు కాదు, పశువుల ఆసుపత్రులు. పదండి గురుగారు, ఏదైనా ఐఎన్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి డొనేట్ చేద్దాం. పదండి. గురువు గారు, అసలు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయండి? రోడ్డు మలుపు తిరిగి మన కారు మలుపు తిరిగినాడు. అరే ఆపరా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. మనకెందుకు గురువు గారు ఇవన్నీ, మనం బ్లడ్ బ్యాంక్ వెళ్దాం పదండి. ఉండరా రే, ఆపు ఆపు, ఆపుతున్నా గురుగారు. ఆపరా.
ఏంటండి అలా సీరియల్ చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారు? రే పట్టుకో. మరి మార్చలేము జాగ్రత్త జాగ్రత్త. ఫాస్ట్ గా పోనీరా. టైంకి తీసుకొచ్చారు, లేదంటే బాబు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. ఓన్లేండి, వస్తామండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమంటే బాబు ఉంగరం కనిపించట్లేదండి. మా అబ్బాయి చేతికి ఉంగరం ఉండాలి, అది కనిపించట్లేదండి. గొలుసు కూడా కనిపించట్లేదండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా గురుగారు తీసారనా? ఇదిగో చూడు బాబు, మా వాడు మీరు హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేసిన దానికి మీకు అయ్యే ఖర్చు 100 రూపాయలు. అదే వాచి ఉంగరం అమ్ముకుంటే వచ్చేది 25,000. చూడు బాబు, జనాల్లోనేమో మంచి చేసినట్టు కలర్ ఇచ్చి మీకు కావాల్సిన వస్తువులు నొక్కేస్తారా? ఇవన్నీ మాకు తెలుసు బాబు. నేను పనిచేసేది మున్సిపల్ ఆఫీస్ లో. ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? వద్దు వద్దు అంటున్నా వినకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ ఎప్పుడన్నా నీ కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మా గురుగారు. అలాంటి ఆయన పెట్టుకుని ఉంగరం పోయింది, గొలుసు పోయింది. అసలు మా గురుగారు లేకపోతే నీ కొడుకు ప్రాణాలు పోయిండేవరా? గురుగారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ప్రజలు హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఎందుకు చూసి చూడండి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఈ కోర్టుల గురించి, పోలీసుల గురించి, ఇలాంటి తల్లిదండ్రుల గురించి. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాట్లాడడం. పొద్దున్నే ఉంగరం గొలుసు కబోర్డ్ లో పెట్టా. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎదవన్నారు ఎదవని? రే రాజేష్, దా పోదాం. మున్సిపాలిటీ అంట. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, రా రా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ కి బూస్టే కదా. చరణ్ గారు గర్ల్ ఫ్రెండ్ కావాలంటున్నారు, పాత లేచిందా? లేదు, నిన్న ఒక చోటుకి తీసుకెళ్ళా. ఇప్పుడా? నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. మీ ఫోటో పేపర్ లో పడిందండి. నిజమా? పెప్సీ ఫ్యాషన్ షో మీ వల్లే సక్సెస్ అయిందని రాశారు. ఈ మోడల్ మిమ్మల్ని తెగమెచ్చుకుంది. గురుగారు, మీరు ఊ అంటే ఈ అమ్మాయితో లింగేస్తారు. అమ్మో, ఈవిడ స్పీడ్ కి మనం తట్టుకోలేం. మడి టేబుల్ మీద పెట్టు. రా రాజేష్. ఇంత కత్తి లాంటి అమ్మాయికి ఇచ్చిన కరెంట్ పాస్ అవ్వలేదంటే అప్పారావు మెషిన్ పనిచేస్తుందా లేదా డౌట్. మీరేదో చేయాలి సార్. చేచి నేనేం చేయను. సార్ వస్తున్నాను గురుగారు, మీరు అదే పనిలో ఉండండి. సాఫ్ట్వేర్ అన్నావు, మరి ఇదేంటి? పార్ట్ టైం. ఎందుకు? పాకెట్ మనీ కోసం. అసలు నీకు పాకెట్సే లేవుగా. అయ్యో సిలీ ఓల్డ్ మ్యాన్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తెలిస్తే ఫీల్ అవ్వడు. మేము కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం. పోనీ ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారా? యు నాటీ. బిజినెస్ బాగుంది, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చుగా. అప్పారావు వస్తున్నాడు, నువ్వు లోపల వెళ్ళి వెయిట్ చేయి బేబీ. నిన్ను రారా అప్పారావు, బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు. మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది. అయినా ఎప్పటి నుంచో నిన్నొక్కటి అడగాలనుకుంటున్నాను. ఏంటి? బాధ్యతలు అన్నావు బాగానే ఉంది, కానీ 40+ వరకు ఒక్క అమ్మాయి కూడా నిన్ను అట్రాక్ట్ చేయలేదంటే నమ్మలేకపోతున్నానయ్యా. అట్రాక్ట్ అయ్యారు, కానీ ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రెడీ కాదు, ఇప్పుడు ఆల్రెడీ కాదు. ప్రాబ్లం అది కాదనుకుంటున్నానే. ఎనీవే అప్పారావు, నీ కొరకు మంచి సంబంధం అరేంజ్ చేశాను. ఈ టైంలోనా? మరి నాకు చెప్పలేదే? చెప్పితే రావని చెప్పారు నీ శిష్యులు. అమ్మాయి కాల్ సెంటర్ లో పని చేస్తుంది, డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది. అయినా పని అవ్వాలి గాని టైంతో పని ఏంటి? వెళ్ళు వెళ్ళు అప్పారావు. నమస్తే అండి. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రామ్ తెలిసింది. పర్వాలేదండి, నాకు ఇది అలవాటే. నేను కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నానులేండి. ఏంటండి డెకరేషన్? మేము దేనికి కాంప్రమైజ్ కావండి. ఓహో, మీరు ఒక్కరే వచ్చారా? నేను ఎప్పుడు ఒక్కదాన్నే వస్తాను. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోద్ది. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. 60+ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అయ్యో సారీ అండి. వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి. ఓహో, మీరు కాల్ సెంటర్ లో పనిచేస్తానంటున్నారు. అది బిజినెస్ అంతా ఫోన్ లోనే జరుగుద్దండి? అవునండి, మా బిజినెస్ అంతా ఫోన్ లోనే. అన్నిటికంటే ఈ ఫీల్డ్ లోనే ఎక్కువ పేమెంట్ వస్తుందేమోనండి. సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. నాకు 3 చెల్లెళ్ళు.
అందరికి పెళ్లి చేశాను. మీకు? నాకు చెల్లెలుంటే ఒక షిఫ్టే చేసేదాన్ని. మీరు చాలా కష్టపడుతున్నారు. నాకు వర్కింగ్ ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్. మీరు నాకు బాగా నచ్చారు. లేట్ అయినా మీలాంటి అందమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? ఇష్టం ఉండేది, బట్ కొంతమంది బ్యాటింగ్ చూసి క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి. ఇప్పుడు ఓన్లీ ఇండోర్ గేమ్సే. పోన్లేండి, ఇప్పటి వరకు నేనే మిమ్మల్ని అడిగాను. మీరు నన్ను ఏమన్నా అడుగుతారా? నేను మిమ్మల్ని ఏమడగాలి? నేను మంచివాడినో చెడ్డవాడినో మీకు ఎలా తెలుస్తుంది? మీరు మంచివాళ్ళైతే నాకేంటి, చెడ్డవాళ్ళైతే నాకేంటి? అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా? నైటీయా? లైట్ ఉంచమంటారా, తీసేయమంటారా? లైట్ తీసేయడం ఏంటి? హెల్మెట్ తెచ్చారా? ఆటోలో వచ్చాను. మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను. ఇది లేకుండా తయారవ్వండి. అంటే ఇది పెళ్లి చూపులు కాదా? పెళ్లి చూపులా? నాకా? నేను కాలేజీయా అని సంతూరు మోడలా ఫీల్ అవ్వకు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని. ఒకవేళ ఏ అమ్మాయితో అన్న కాలు జారుంటే ఆవిడతోనే జీవితం అనుకునేవాడిని. అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మానంతో మార్కెటింగ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో చూస్తుంది. ఓ, కాల్ సెంటర్ అన్నావు, ఫోన్ లో బిజినెస్ అన్నావు, సింగిల్ షిఫ్ట్ అన్నావు, చెల్లులుంటే ఇంకా చాలా ఆపండి. ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు శీలం విలువ తెలిస్తే ఇలా మాట్లాడవు. అది ఉంటే కదా వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి. నువ్వు కరెక్ట్ గా చెప్పు. ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెంచుకుంటాను. అపారావు అప్పుడే చిత్తప్పుడేదవా. 25 సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకొస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్ లో పెట్టి పాడు చేస్తావా? అది నీ ఎంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం. ఇది బెంజ్ కారు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు. డైరెక్ట్ గా నేషనల్ హైవే. అర్థమైందా? నీ పేరయ్య గారు, మా వాడికి 40 పైనే ఉంటాయా? అమ్మాయికి ఏమాత్రం ఉంటాయి? 1-2 ఎక్కువ పర్లేదు, ఫిక్స్ చేసాయి. అంతే అంతే అంతే. మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు. ఏమైంది వీడికి? రే అపరా 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 అపరా, ఆ బయట బోర్డు ఎలా పెట్టావు? నా షాపు నా ఇష్టం అండి. అది కాదప్పారా. వద్దు, హాయిగా జరుగుతున్న నా జీవితంలో ఒక పెళ్లి కూడా తీసుకొచ్చి ఇంకేం మాట్లాడద్దు. గురుగారు, పెళ్లి పురుష లక్షణం. పిండా కూడా ఏం కాదు. ఎక్కువ తక్కువ మాట్లాడే చంపేస్తాను ఎదవా. ఆ తరుణ్ గారు కానీ షాప్ అయితే కాళ్ళు ఎరుకొడతా అని చెప్పండి. మీరు ఆయనతో కలిపి నాటకాలు ఆడితే మీది అదే పరిస్థితి. నమస్కారం అండి. అపారా. నమస్కారం అండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరున్న బిజీలో రారండి. నేను రాకుండా పెళ్లి ఎలా జరుగుద్దండి? నమస్కారం. నమస్కారం. రే, ఏర్పాట్లు బాగానే చేశారా? అది ప్లాస్టిక్. తెలిసింది, ఎవడు చూడలేదు కదా. ఏమండి కొంచెం లెగుస్తారా? కూర్చుని ముందు చెప్పొచ్చు కదా బాబు. ఇదేమైనా చెప్పొస్తుందా? లేకండి బాబు, ఇక్కడే పోసేలా ఉన్నాడు. ఆ రెండోది కూడా పూర్తి చేసిరా బాబు. ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కావాల్సింది కూడా అదే. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? విడుదల ఖాళీగా ఉంటుంది పదండి. ఇంకేం చెప్పాయి నాకు? ఆపండి. నిన్ను కదరా నువ్వు లేకరా. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. వాడివయ్యా, చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటున్నావు. కాసేపు అయితే అక్షంతలు ఇచ్చి డబ్బులు అనుకోమంటావు. ఇట్ల మీద పెళ్లి ఆగిపోతే ఏం పర్వాలేదు, డబ్బులుంటే డైనింగ్ టేబుల్ మీద చేసుకోవచ్చు. ఇంకా కూర్చున్నారంటే బస్సు 10 నిమిషాలు బయలుదేరుద్ది. లేకండి. బావగారు. ఇంకా బావేటి? ఆగండి, ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇస్తారా? ఇలాంటి విషయాల్లో నువ్వే ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోవాలి. డబ్బు కోసం పెళ్లిని చెడగొడతారా? నీ డబ్బు ఏం చేస్తుంది? నీ జబ్బును పోగొడుతున్నా, నీ ఆకలి పోగొడుతున్నా, నీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నా, నీ సిగ్గును కాపాడుతా, నీ విగ్గును కాపాడుతా. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నువ్వు 3 సార్లు ఏం చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పినవన్నీ చేస్తుంది. ఒక అమ్మాయికి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎవడు ఊరుకోమన్నాడు? అంత జాలిగా ఉంటే వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ఆగిపోతుంటే చేతులు కట్టు కూర్చోను. 3 ముళ్ళు వేస్తాను. బెల్లం జీలకర్ర ఇవ్వండి. అది వాడు పెట్టాడు గాని మీరు తాళి కట్టండి బాబు. గట్టి మేడం. నేను ఇది త్యాగం అనుకోవట్లేదు. నేను మాత్రం నరకం అనుకుంటున్నాను. నేనేమో ఈ పెళ్లిలాగో లాపి శ్రీనుగాడిని పెళ్లి చేసుకోవాలని మా నాన్న దగ్గర ఉన్న కట్టిన డబ్బులు దొంగతనం చేస్తే మీరు ఇలా మధ్యలో వచ్చి దూరతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఎక్కడున్నాడు? ఏవయ్యా,
ఇందాక నా పక్కనే కూర్చున్నావు, కరెక్ట్ టైం రావచ్చు కదా, నేను అనవసరంగా కమిట్ అయ్యేలా చేసావు. నాకు ఇది చెప్పకుండా వచ్చింది, మధ్యలో మీరు దూరారు. షుగర్ గాని వచ్చిందేమో చూపించుకో. ఇదిగో ఎవరైనా ఇతను లేపి ఇక్కడ కూర్చోబెట్టండి. మంచికెళ్తే సంకలో సంచి కూడా లేపేసే రోజులు ఇవి. ఏం చేస్తాను చెప్పండి, మీ గొప్పతనం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదరా, అది చాలు. ముడి పడుతుంది అనుకున్నాను కానీ ఇలా మెలిగి పడుతుంది అనుకోలేదు గురుగారు. పైగా మైసూరు బజ్జీ గారితో 7 అడుగులు వేయడం ఏంటో డైజెస్ట్ కావట్లేదు. అదేరా లవ్ అంటే, దాన్నే బ్లైండ్ అంటారు. అదేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు నిజంగానే బ్లైండ్ గురుగారు. ఎవడు ఎవరైనా మీరు? ఆ లుక్స్ ఏంటి, జూలో జంతువులు చూసినట్టు చూస్తారేంటి? పీటల మీద పెళ్లి ఆగిపోయింది కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుందిలే. మాస్టర్ 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 మీరెవరండి? చక్రి ఎప్పుడొకప్పుడు చక్రం తిప్పేస్తాడు. విష్ణు చక్రమా భూచక్రమా? నీ చక్రమే. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. పెళ్లికి గాని వచ్చారా? కనిపిస్తుంది. మీరు చేసేది ఇది, మీకు ఇది అవ్వలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ బాధ లేదులేండి. మంచి పని చేస్తున్నారు. మీకు 3 చెల్లెలున్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మీరు అలసిపోయారు. మీరు ప్రైవేట్ డిటెక్టివా? బయోడేటా అంతా చెప్పేస్తున్నారు. కనిపిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పనా, మీకు అక్కడ ఓ మచ్చ ఉంది. ఎరా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నీకు పెళ్లి అవ్వకపోవడం నీ తప్పు కాదు, నీ అదృష్టం. నీకు పెళ్ళయి ఉంటే నువ్వు యమ దొంగ యమలోకంలో చూసిండేవాడివి. ఇంక పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాను. అది నీ చేతుల్లో లేదు. నీ పెళ్లి నాకు కనిపిస్తోంది. ఈ నవంబర్ 22న నీ లైఫ్లోకి ఓ అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి అందంతో పాటు అంతస్తు, అపారమైన తెలివితేటలు కూడా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి ఎంటర్ అవ్వగానే నీలో నీకే ఓ కొత్త అప్పారావు కనిపిస్తాడు. నీ జీవితమే మారిపోతుంది. మీరు చెప్పేదంతా నిజమేనంటారా? మచ్చ నిజమే కదా. అంటే నన్ను ఏమన్నా ప్రిపేర్ అవ్వమంటారా? మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా జరిగేది జరిగి తీరుతుంది. మీకు కాదు, కొత్త సాక్స్ కొనుక్కోవాలి. హలో, మీరు అప్పారావు? అవునండి. మీరు? నా పేరు ప్రవళిక. నేను యూకేలో ఉంటాను. హైదరాబాద్ వైజాగ్ లో కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాను. చెప్పండి. మీరు బకాడి షోలో డిజైన్ చేసిన డ్రెస్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. రేపు నాకు ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంది, దానికోసం డ్రెస్ తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ మ్యాగజైన్ లో మీ వర్క్ చూసిన తర్వాత మీతో ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనిపించింది. ఆ డ్రెస్ తోని కాన్ఫరెన్స్ కు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వస్తే. సారీ అండి, ఈ రోజు నేను ఎక్కడికి రాలేను, చాలా బిజీ. రేపైతే నాకు లేట్ అవుతుంది. మీ వర్క్ చాలా బాగుంది, మీరు తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. సరే, మీరే ఇక్కడ రండి, ఏదో ఒకటి చేస్తాను. ఓ ష్యూర్. ఈ రోజు బయటికి వెళ్తే కొమ్మ మునిగిపోదా? ఈ రోజు నవంబర్ 22. రండి ఇది అడ్రస్ అడిగితే దింపేస్తారా ఏంటి? మీ మోకాలు సంతకల్లా దవరా. గురుగారు, మీది మతాంతర వివాహమేమో. వివాహం అంటూ జరిగితే చాలేరా. అరవింద్ స్వామి ఉన్నారా? అప్పారావు గారు ఉన్నారు.
బొంబాయిలు ఉంటారు, వెళ్ళండి. ఒరేయ్, నాకు పెళ్ళ దానికి కంగారేముంది? రైట్ పర్సన్ దొరకాలి, అభిరుచులు కలవాలి. అయినా అవన్నీ ప్లాన్ చేస్తే జరగవు, వాటంతా అవే జరిగిపోవాలి. జరిగేది జరిగి తీరుతుంది. సరే, నేను చిన్న పని మీద వచ్చాను. ఐల్ కాల్ యూ బ్యాక్. మీరు అప్పారావు? అవునండి. ఐఎమ్ ప్రవళిక. మార్నింగ్ మీకు కాల్ చేస్తే యు ఆర్ బిజీ. సారీ అండి, మీరని తెలియక మీరా కోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి నన్ను రప్పించారు. అయ్యయ్యో, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో కూర్చోండి. ఇప్పుడు నాకు డ్రెస్ డిజైన్ చేస్తారు కదా? డిజైన్ చేయకపోతే నేను ఫీల్ అవుతానండి. మీరు ఆ డ్రెస్ వేసుకుంటే డ్రెస్ కి అందం వచ్చేలా చేస్తాను. ఓ, కలెక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ కూడా. అరే ఏంటండి ఇవన్నీ? మీరు ఏం తీసుకుంటారో తెలియక నాకు మంచి నీళ్ళు చాలు. నేను గెస్ చేశానండి. గొప్ప వాళ్ళ టేస్ట్లు ఎప్పుడు ఇలా సింపుల్ గానే ఉంటాయి. మరి మెజర్మెంట్స్ తీసుకున్నా అండి. తీసుకున్నారా? ఎలా? మా గురుగారు చూపులతోనే మెజర్మెంట్స్ తీసుకుంటారు మేడం. ఓహ్, వెరీ ఇంప్రెసివ్. డ్రెస్ కోసం ఎప్పుడు రమ్మంటారు? మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేనే మీ రూమ్ తీసుకొచ్చేస్తాను. ఈసారి మీ దగ్గరికి వచ్చే అవకాశాన్ని వదులుకోను. ఓకే మిస్టర్ రావ్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. See you. Bye. రే, నా పేరుని కూడా ఇంత అందంగా పిలవచ్చని ఇప్పుడే తెలిసిందిరా. అవును రావు గారు. ఆ? రావు గారు, లోపలికి రండి. రావు గారు, ఎలా ఉన్నాను? ఏం చెప్పమంటారండి, నాకు తెలిసిన తెలుగులో వర్ణించడానికి మాటలు లేవు. ఇంకో లాంగ్వేజ్ రాదు. రావు గారు, నేను మిమ్మల్ని పొగట్టలేదండి. మొట్టమొదటిసారిగా నేను డిజైన్ చేసిన డ్రెస్ చూసి నేనే గర్వపడుతున్నాను. మీరు తక్కువగా మాట్లాడినా చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. ఐ లైక్ యువర్ కంపెనీ. కంపెనీయా? నాది చిన్న షాప్ కదండి. నేను చెప్పింది మీ షాప్ గురించి కాదండి, మీరు ఇచ్చిన కంపెనీ గురించి. రావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కాన్ఫరెన్స్ కి నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీ అంతా ఒంటరిగా చేయాలి. మీరు ఫ్రీగా ఉంటే సరదాగా నాతో రావచ్చు కదా? అంతగానా? త్వరగా వెళ్దాం రండి. ఓహ్, థ్యాంక్ యూ. ఇంకొకటి, పెళ్లి చేసుకోండి. జోకు, పెళ్లి చేసుకో, భార్య మంచిదైతే సుఖపడతావు, లేదంటే వేదాంతం అవుతావు. నేను సుఖపడతానే అనుకుంటున్నా. మీరు వెల్ రెడ్ అనుకుంటాను. లేదండి, వీక్లీ ఫ్రెండ్స్ ఉత్తరాలు తప్ప ఏం చదవలే. అయినా జోక్స్ చెప్తే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారట కదండి, అది తెలుసుకోవడానికి నాకు ఎంతకాలం పట్టిందండి. ఏరా గురుగారు, ఏంటి పరిస్థితి? ఏంటోరా అంత కలగా ఉంది. మెలకు వచ్చేద్దేమని భయం వేస్తుంది. తను వైజాగ్ లో ఉన్నంత వరకు నన్ను తోడుగా ఉండమంటుంది. ముందు వైజాగ్ లో తోడుండండి, తర్వాత లైఫ్ లాంగ్ తోడుంటుంది. నువ్వు నాకు తెలిసిందే చెప్తున్నావు. ఎందుకో కొంచెం సిగ్గా ఉందిరా. అస్సలు మాట్లాడకండి. ప్రేమ గురించి, అమ్మాయిల గురించి మీరు చదువుకున్న పుస్తకాలన్నీ గుర్తు తెచ్చుకుని లైన్లో పెట్టండి. మీకు తెలుసా, మన తరుణ్, దురదరాజు మీ గురించి తెలుసుకుని తెగ కుళ్ళిపోతున్నారు. వాళ్ళకి జీవితంలో ప్రవళిక ఫోటో చూసే యోగం కూడా లేదని చెప్పు. అది వాళ్ళకు కూడా తెలుసు, మీరేం వర్రీ అవద్దు. ఆల్ ద బెస్ట్, ప్రొసీడ్. మీ కాన్ఫరెన్స్ ఎలా జరిగిందండి? 100% సక్సెస్. నేను వచ్చిన పని సగం అయినట్టే. కంగ్రాట్స్. మిగిలిన సాంగ్ కూడా పూర్తవుతుందిలేండి. కంగ్రాట్స్ నేను చెప్పాలి, ఎందుకంటే దీనిలో మీ డ్రెస్ పాత్ర కూడా చాలా ఉంది. అందరూ ఇది క్రిస్టియన్ డైట్ డిజైన్ అనుకున్నారు తెలుసా? ఆయన ఎవరండి? ఆయన పెళ్ళయిందా? ఆయనకి పెళ్ళైందో లేదో తెలియదు కానీ ఆయన మీకు తెలీదా? వరల్డ్ ఫేమస్ డిజైనర్. మరి
ఇవన్నీ ఎలా? ఇంట్రెస్ట్ ఉండాలి కానీ నేర్చుకోవాలండి, వాటంతటా వచ్చేస్తాయి. మీకో విషయం చెప్పనా, నేను ఎప్పుడు వైజాగ్ వదిలి బయటికి వెళ్ళలేదండి. రావు గారు, యూఆర్ బోర్న్ ఇంటెలిజెంట్. మీతో మాట్లాడడం చాలా కష్టం. ఇంతకీ మీ ఈవినింగ్ ప్లాన్ ఏంటండి? నేను ఏది ప్లాన్ చేయనండి, అది అలా జరిగిపోతుంది అంతే. అయితే నేను పార్టీ ఇస్తున్నాను, మీరు వస్తున్నారు. ఓకే, తప్పకుండా మిస్ అవును. ఎనీ స్టార్టర్స్ మ్యామ్? ఐల్ హ్యావ్ ఆరెంజ్ జ్యూస్. మీరు? నాకు అలాంటివి తీసుకురా బాబు. ఓకే సార్. ఓకే. జనరలీ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే అబ్బా భలే ఉందండి, తీయగా పుల్లగా చేదుగా ఉగాది పచ్చడిలాగా. నాకు ఇంకోటి చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ. yes ma'am, can you please get one more of the same with ice? okay, తొందరగా. okay ఎక్స్క్యూజ్ మీ. sir. ఒరే వైట్ షర్ట్ వెళ్ళరా, ఇది 1 more. ఆవిడ కాదు నాకు. వెళ్ళే 2 more. you mean 2 more screw drivers sir? స్క్రూ డ్రైవర్లు ఎందుకు, చైర్ టైట్ చేయడానిక? అయినా 2 ఎందుకు? నా కార్లో స్క్రూ డ్రైవర్ ఉంది. You can go. నిజంగానే మన కార్లో స్క్రూ డ్రైవర్. రావు గారు, స్క్రూ డ్రైవర్ అంటే ఆరెంజ్ జ్యూస్ వైట్ డ్రమ్ తో చేసే ఓ డ్రింక్ అండి. రమ్మా అంటే నేను ఇప్పుడు మందు తాగేసానా? మరి మీరు బానే ఉన్నారే. నాకు అలవాటు లేదండి, ఇది ఆరెంజ్ జ్యూస్. నాకు మందు అలవాట్లేదండి, మీరు తాగారు కదా అని 3 తాగేసాను. చాలా బాగుందండి. మీరటి తెచ్చాడు కదండి, ఇంక నేను కంటిన్యూ చేసేస్తాను. కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. భలే చెప్పాడండి. ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? అది మీకు చెప్పాలంటే నాకు కొంచెం ధైర్యం కావాలి. నాకు ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. మీరు నవ్వటం లేదు కానీ నవ్వితే అచ్చు సిమ్రాన్లా ఉంటారు. భలే బాగుంటది కదండి. నేను ఆవిడ ఫ్యాన్ని. నాకుట్టేసినది నాకుట్టేసినది ట్యూన్ తప్పాడేనండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక రూమ్ కి వెళ్దాం పదండి. రూమ్ గా అయితే ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. రే ఒకటి చెప్పి తాకుండా సొల్లుకోరు చెప్తాడు రా. ప్రవళిక్ గారు, నిన్న నాకుట్టేసినది మొన్న నాకుట్టేసినది. స్క్రూ డ్రైవర్ అంటే టన్న స్క్రూ అనుకున్నా, ఇలా స్క్రూ చేద్దాం అనుకోలేదు. నేను నాకుట్టేసినది మొన్న నాకుట్టేసినది. ఏం మీరు పడుకోరా? నేను నైటీ వేసుకుని వస్తాను, మీరు పడుకోండి. వేసుకురండి వేసుకురండి. చాలా కాలం దీనికోసం ఎదురు చూస్తున్నాను. అంటే నాకు రాత్రి తొలి రాత్రి అయిపోయిందన్నమాట. గురుగారు, ఆల్ ద బెస్ట్ గురుగారు. నువ్వు తప్పుకో. కంగ్రాట్స్. సరే, ఇన్నాళ్లకి నువ్వు మాలో ఒక్కడివయ్యావు. కంగ్రాట్స్. అదేంట పరావు డల్గున్నావు? సెంచురీ కొట్టిన కుంబ్లేలాగా హ్యాపీగా ఉండాలి కానీ. అతను కొట్టినట్టు తెలుసు, నాకు తెలియలేదు. అదే నా ప్రాబ్లం. అదేలా? అంటే అది మత్తులో. మత్తంటే నువ్వు మందు కొట్టడం కూడా అలవాటు చేసుకున్నావా అప్పారావు? అది నిన్నే ఫస్ట్ మ్యాచ్ లోనే డబుల్ సెంచురీ అదర్ కొట్టేసావయ్యా. అందుకనే మంచైనా చెడైనా నా జీవితాన్ని ప్రవళికి అంకితం చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఒకసారికే? మరి ఇంకెన్నిసార్లు? ఏమండి, మీరు అనుకుంటున్నట్టు చదివి పారేయడానికి ఆమె లైబ్రరీ బుక్ కాదు, భగవద్గీత.
కళ్ళు పోతాయి. రామాయణంలో సీతే అనుకో, నువ్వేమైనా సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా 40+ లో కూడా నిన్ను ప్రేమించడానికి? నువ్వు ఊరుకునుండు దుర్దరాజు. ఒక్కొక్కసారి మత్తులో అలా జరుగుతుంది, నాకు తెలుసు కదా. ప్రేమంటే ఏంటో ఆల్మోస్ట్ మర్చిపోయే వయసులో మా గురుగారు ప్రేమలో పడ్డారు. మీరు ప్రేమ అనుకుంటున్నారు, ఆమె ఏమనుకుంటుందో. పైగా అందమైన అమ్మాయి, డబ్బుంది, ఫారెన్ లో ఉంటుంది. ఒక్కరోజు పరిచయంతోనే నీతో గడిపిందంటే మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? అది కాదు రాజేషు. ఓకే ఓకే, ఒక రోజంతా గోక్కోకుండా ఉన్నానంటే నమ్ముతావా? తరుణ్ రోజుకో బుక్ చదవకుండా ఉన్నాడంటే నమ్ముతావా? బ్యాటింగే తెలియనోడు సెంచరీ కొట్టాడంటే నమ్ముతావా? ఇదంతా కాదండి. వీళ్ళ అనుమానం వైజాగ్ దాటించాలంటే మీరు అర్జెంట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి విషయం అడేట్ తేల్చాలి. అంతేనంటావా? మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకు ఇష్టపడకూడదు? నేను 40+ ఇంకా పెళ్లి కాలేదు కాబట్టే. నమ్మితే ఏ పనిని సిల్లిగా తీసుకోరు, లైఫ్ లో బాధ్యతగా ఉంటారు. నెక్స్ట్ పెళ్లి కాలేదన్నారు. పెళ్లి కాలేదు కాబట్టే మనం ఇలా కలిసి ఉన్నాం. మీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మన పరిచయం ఇంతవరకు వచ్చుండేది కాదు. సో నన్ను మీరు తొందరపాటు మనిషి అనుకోకర్లేదు. నేనెందుకు అలా అనుకుంటా అండి? మిస్టర్ రావ్, నా లైఫ్ ఏంటో నాకు క్లియర్ గా తెలుసు. నేను లండన్ లో డిజైన్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి మీలాంటి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి కావాలి. నాకంత తెలివితేటలు ఉన్నాయంటారా? అదిగో ఆ ఈగో లేని ఇన్నోసెన్సే నాకు కావాలి. క్రియేటివిటీ చాలా మంది దగ్గర ఉంది, కానీ మీకున్న క్వాలిటీస్ ఎవరి దగ్గర లేవు. ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది కదండి. అయిపోయిన లైఫ్ గురించి ఆలోచించకండి. ఫ్యూచర్ లో మనం సాధించబోయే విజయాల గురించి ఆలోచించండి. నాతో వస్తే ఇద్దరం కలిసి పార్ట్నర్స్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పార్ట్నర్స్ గా బిజినెస్? బిజినెస్ మీదే, నేను జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్. మీరు నా పక్కనుంటే నా గోల్ రీచ్ అవ్వగలనని నా ఫీలింగ్. మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తారు తరుణ్. హలో హలో, మై నేమ్ ఇస్ మాణిక్యాల్ రావ్. తరుణ్ ఇస్ మై నిక్ నేమ్, అంతే. Excuse the side of the football. Yeah, baby. Yo. What's wrong with you? Something wrong. Come on, baby. Yo. Hey, sorry. Idiot. Stop. మావాడే, ఆపండి. ఈ అమ్మాయి కాల్ సెంటర్ అమ్మాయిలా ఉంది. ఇంకెవరిని గుర్తుపట్టకు, మనల్ని కూడా ఒక్కేస్తారు. ఏమండి కొట్టగ నీలాంటి యూత్ వల్ల మాట్లాడటానికి బ్యాడ్ నెంబర్ వచ్చేస్తుంది. కమాన్ డార్లింగ్, లెట్స్ గో టు సమ్ అదర్ పబ్. మసాజ్ సెంటర్ కదా? సారీ గురుగారు. ఇదే నా సెటిల్మెంట్ అంటే? ఒరేయ్, నీ గురించి నాకు ముందే తెలుసురా, కానీ ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకోలేదు. 20+ ఏం చెప్పినా వినరు. ఒక్కసారి అనుభవం అయితే ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్తున్నావంటే ఒక పక్క సంతోషంగా, ఇంకో పక్క బాధగా ఉంది. అప్పారావు, ఇన్నాళ్ళు నీతో ఉండి కూడా నీ టాలెంట్ అర్థం చేసుకోలేకపోయావు. సారీరా, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాం. ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. గురుగారు, మీరు ఇలా ఫారెన్ లో సెటిల్ అవుతారని, అంత అందమైన అమ్మాయి మీకు తోడుగా దొరుకుతుందని నేను ఊహించలేదండి. నువ్వే కాదురా, నేను అనుకోలేదు. నేను లండన్ వెళ్ళినా ఇక్కడ మన మిషన్ పనిచేస్తూనే ఉండాలి. నువ్వు మారుతి షాపును చూసుకోండి. కస్టమర్ ఈజ్ గాడ్ అన్న గాంధీ గారి సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. ఇదిగో మీ ఇద్దరి పేరున చెరుకు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించారు. గురుగారు, మీరు మాకు జీతం తక్కువ ఇస్తున్నారు అనుకుని విన్నాను, కానీ మీరు మాకు జీవితాన్ని ఇస్తారు అనుకోలేదు. మీరు లేకుండా మరి మీకోసం ఏం ఉంచుకోరా గురుగారు? నాకు ఈ వాచి చాలరా, నా టైం బాగుంది. రుద్రరాజు గారు, లండన్ వెళ్ళాక మీ దురదకి మంచి మందుని పంపిస్తా. లండన్ మందు ఇండియాలో పనిచేస్తుందో లేదో, నన్ను ఇలా ముందుకు పోనీ. We will miss you, అప్పారావు. అప్పారావు, నువ్వెప్పటికైనా గొప్పవాడివి కావాలని మా అందరి కోరికరా, అవుతావు కూడా. నా ఫ్లైట్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి అలా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చా. అలాగే. టైం ఎంత అయింది? సారీ, ఇది పని చేయదండి. హైదరాబాద్ వెళ్ళాక మీరే దీన్ని రిపేర్ చేయించాలి. ష్యూర్. అది బ్యాగ్ లో పెట్టుకోపోయారా? ఇది నాకు సెంటిమెంట్. ఇది ఉంటే నాకు తెలియని ధైర్యం. మా తాత నాకు ఇచ్చిన దగ్గర నుంచి నా దగ్గరే ఉందండి.
చూడమ్మా, వీడికి చిన్నప్పటి నుంచి బాధ్యతలతోనే సరిపోయింది. ఇప్పుడు ఖాళీ అయింది, మీరు తీసుకెళ్తున్నారు. మధ్యలో వదిలేరు కదమ్మా. ఊరుకో రుద్రరాజు. మా అప్పారావు మీకు దగ్గర అయినందుకు హ్యాపీగా ఉంది, మాకు దూరం అవుతున్నందుకు కాస్త బాధగా ఉంది. దూరం ఏముంది, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే 10 hours లో లండన్ లో ఉండొచ్చు. మీలాగా మాకు అంత డబ్బు ఉండాలి కదా మేడం. రే నీ మ్యారేజ్ యానివర్సరీ లండన్ వద్దు కానీ టికెట్లు నేను కొంటానులే. ఏమండి, ఇంతకీ మీ పెళ్ళికి పిలుస్తారు కదా? తప్పకుండా పిలుస్తాను. మా గురువు గారిది గోల్డెన్ హ్యాండే కాదండి, గోల్డెన్ హార్ట్ కూడా. మీరే జాగ్రత్తగా చూసి. వీడికి చిన్న వీక్నెస్ కూడా ఉందమ్మా, అందరినీ నమ్మేస్తాడు. వీడిని మీరే కరెక్ట్ చేయాలి. రుద్రరాజు ఏదో అమ్మాయిని అత్తారేంటి పంపుతున్నాడు, జాగ్రత్తలు చెప్తారేంటి? వెళ్దామండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాల్ చేసి వస్తాను. గురుగారు జాన్ చెప్పు ప్రవళిక. అప్పారావుతో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. గుడ్. అక్కడికి వచ్చాక మన ప్లాన్ ప్రకారం లేపేద్దాం. డన్. రావు గారు ఇంకెళ్దామా? సారీ, నేను ఊర్లో లేను. ఎనీవే, బిలేటెడ్ బర్త్డే విషెస్ టు యూ. ఓకే బాయ్. మీ ఫ్రెండ్ అండి? కజిన్. మీ బర్త్డే ఎప్పుడండి? అక్టోబర్ 8 అండి. ఈ ఇయర్ అయితే వెరీ బ్యాడ్ డే. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాటలు పడలేదు. అక్టోబర్ 8. అక్టోబర్ 8 మెహదీపట్నం రైతు బజార్. తందనానే తానే తానే తందనాన తానే తానే తందాన తందానందానే తందాన తందానందానే. ఉదయం మెహదీపట్నం రైతు బజార్లో జరిగిన పేలుళ్లలో దాదాపు 100 మంది చనిపోయి ఉంటారని సమాచారం. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్టింగ్ వెనుక ఐఎస్ఐ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న జాన్, ఎలియాస్, మస్తాన్ బాయి, రజాక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రమంతా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. పేలుళ్లకు సరిగ్గా 1 నెల క్రితం मेहदीपट्टनम रैतु बाजार में बॉम्ब लगा देना, आपको $25 मिलियन मिल जाएंगे, इंडियन करेंसी में 100 करोड़। ब्लास्ट के 2 दिन पहले आपको फ्लाइट टिकट्स मिल जाएंगे। ब्लास्ट होने से पहले दिन आपको हिंदुस्तान से दुबई भेज दिया जाएगा। हाँ भाई, जरूर करते हैं, लेकिन एक शर्त, ब्लास्ट होने के पहले पूरा अमाउंट मेरा अकाउंट में जमा करने होगा। जरूर।
పేలుళ్లకు ఒక్కరోజు ముందు నా షేర్ ఏం చేసావు? ఐఎస్ఐ నుండి మనీ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి దుబాయ్ పోయినాక సెటిల్ చేసుకుందాం. ఓకే. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగింది? సీఎం బ్రదర్ గారిని మినిస్టర్ కొడుకు గారు గుద్దింది. వాళ్ళేమో కాంప్రమైజ్ కావటం లేదు. తలకాయ నొప్పి అయిపోయింది. పెద్ద న్యూసెన్స్. మ్యాటర్ చాలా హై లెవెల్, ఇప్పట్లో సెట్ అవ్వదు. ఏం చేద్దాం? నడుచుకుంటా పోదాం. ఇది సీఎం వస్తే కానీ సెట్. రా, హైదరాబాద్ లో ఈ ఫ్లైఓవర్లు ఇప్పటికీ పూర్తవుతాయో, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవుతుందో. వాటి గురించి మనకెందుకు, ఈ నుంచి మనం దుబాయ్ పోతున్నాం కదా. టైం అవుతుంది. హలో రజాక్, నెక్స్ట్ ఫ్లైట్ రేపు 11 గంటలకు ఉంది. 7 గంటలకు మొత్తం పూర్తవుతుంది. మనమని తెలిసే లోపు దుబాయ్లో ఉంటాం. నువ్వు సీదా ఎయిర్పోర్ట్కి రా, ఓకేనా? खुशी मनाएंगे, खुशी मनाएंगे. థ్యాంక్ యూ, డెఫినెట్గా, జరూర్. ఓకే. ఏమంటున్నాడు జాన్? అసెంబ్లీలో బాంబు పెడితే దీనికి డబుల్ అమౌంట్ ఇస్తారంట. అసెంబ్లీ లైవ్ లో ఉన్నప్పుడు పెట్టాం అనుకో, జనం కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ బ్లాస్టింగ్ వెనక ఐఎస్ఐ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న జాన్, ఎలియాస్ మస్తాన్ పై రజాక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రమంతా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. ఒక నెల తర్వాత సారీ సార్, మార్డాలుగా సాలే. కెన్ ఐ సిట్ హియర్? ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ. హలో జాన్, అలైస్ మస్తాన్ బాయ్. 1 second. BBC World, British Broadcasting Corporation, ప్రవల్లిక స్పెషల్ కరెస్పాండెంట్. థ్యాంక్ యూ. నన్ను ఎట్లా గుర్తుపట్టినావు? మీరు మీ లుక్ మార్చినా మీ రింగ్ మార్చలేదు. నేను ఇక్కడికి వస్తానని ఎట్లా తెలుసు? మీకు ప్యారడైజ్ లో చికెన్ బిర్యానీ ఇష్టమని తెలుసుకున్నాను. ఎప్పటికైనా ఇక్కడికి వస్తారని వెయిట్ చేస్తున్నాను. నాతో నీకు హెంటి పని? మీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కావాలి. ఎందుకు ఇవ్వాలి? మేము మీకు ఎంతైనా ఇవ్వగలం కాబట్టి. 1 million, 2 million. ఇన్షాల్లా. నా దగ్గర ఉన్నదేం చేసుకోవాలో నాకే సంజేతలే. అయినా నా ఇంటర్వ్యూ వల్ల మీ బీబీసీకి లాభం, నీకు ఏంది? నా కెరియర్ లో నంబర్ 1 అవ్వాలనేదే నా అంబిషన్. మీ ఇంటర్వ్యూ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నా కోసం ఏమీ అయినా చేస్తానంటావు? నాకు పెద్ద కోరికలు లేవు, నాకు ఫ్రీడమ్ కావాలి. ఇవ్వగలవా? సమజ్ కాలేదు కదూ. విముక్తి కావాలి, ఈ దేశం నుంచి విముక్తి కావాలి. అది నువ్వు ఇస్తే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా. నీ గోల్ రీచ్ కావచ్చు. దేశం నుంచి తప్పించడం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంపాసిబుల్. కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దానిలో ఎక్స్పర్ట్స్. వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళైతే కరెక్ట్. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. గుడ్ బై. బిర్యానీ ఫినిష్ చేసిపో. నాకున్న వీక్నెస్ ఈ ప్యారడైజ్ బిర్యానీ, నాకున్న సెంటిమెంట్ రింగ్. నేనున్న పరిస్థితుల ఈ వీక్నెస్ సెంటిమెంటు ఉంటే ఎంత డేంజరో చెప్పినావు. థ్యాంక్స్. ఇప్పటి నుంచే హుషారుగుంటా. నేను ఎక్కడుంటానో ఎవరికి తెలియదు. నువ్వు తెలుసుకోనికే ప్రయత్నిస్తే నువ్వెక్కడుంటావో ఎవ్వరికి తెలియకుండా చేస్తా. సో సైలెన్స్ ఇస్ సేఫ్ ఫర్ యూ అండ్ మీ. జరా కంపెనీ నా ఆఖరి బిర్యానీ తినేదనుక ప్యారడైజ్లా. ఎక్స్క్యూజ్ మీ, పేపర్.
you. చెప్పండి సార్. ఇంటర్వ్యూ ఏమైంది? ఈవెన్ అన్నాడు. మన ఆఫర్ గురించి చెప్పావా? మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఆఫర్ చేశాను. అతనికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. నీ జాబ్ నీకు కావాలంటే వాడు ఇంటర్వ్యూ తీసుకునిరా. బట్ సార్, నేను ఇంకేమీ వినదలుచుకోలేదు. నేను బాగా ట్రై చేశాను నీ టాలెంట్ ఉపయోగించి ఏదో ఒకటి చేయి. Sir, I'll call you back. ఇప్పుడు జాన్ ఎక్కడ దొరుకుతాడు? I love you, dummy. కుక్క బతుకంటే ఏందో ఇప్పుడు అర్థమైతాంది. రోజుకో వేషం భాషతో తిరగాల్సి ఈ రోజు ఇక్కడికి వస్తారని అనుకోలేదు. నేను ఒక్కదాన్నే వచ్చాను. గిది దాని సావు రోజు మాత్రమే అయితే ఈడికొచ్చేటోనే కాదు, నేను మళ్ళీ పుట్టినరోజు కూడా. 2 ఏండ్ల కిందట నా కోసం నీ డమ్మీ చచ్చి నన్ను బతికించింది. గందుకే ఇది నా పుట్టినరోజు కూడా. ఎంత అటాచ్మెంట్ ఉన్నా పుట్టినరోజు శ్మశానంలో చేసుకోవడు రిస్క్ అని సమజైంది. మిమ్మల్ని ఈ దేశం నుండి తప్పించే ఐడియా నా దగ్గర ఉంది. ఇతంది వైజాగ్, పేరు అప్పారావు, ఫ్యాషన్ డిజైనర్. ఇతను అచ్చం మీలాగే ఉంటాడు. ఇతని తీసుకొచ్చి ఓ పబ్లిక్ ప్లేస్లో చంపించి అందరినీ మీరు చనిపోయారని నమ్మించి ఇతని పాస్పోర్ట్తో అప్పారావు లాగా మీరు వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు. మీ జీతం ఎంత? 5,000 pounds per month. అంటే 4 lakhs. నేను 10 lakhs ఇస్తా. నా తాన పనిచేయచ్చు కదా. మీ ఆఫర్కి థ్యాంక్స్. నాకు మీ ఇంటర్వ్యూ వస్తే చాలు. ఓకే, డన్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా? నా ఫోన్ నెంబర్ ఎవ్వరికి ఇవ్వ. ఏదైనా మెసేజ్ ఉంటే ఈమెయిల్ చేయండి, నా ఫోన్లో రిసీవ్ అవుతుంది. వెంటనే కాల్ చేస్తా. మీ ఫోన్లో నా నంబర్ బి రాదు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను నవంబర్ 22న వైజాగ్ వస్తున్నాను. అతన్ని నా చుట్టూ తిరిగేలా చేయాలి. ఇది అడ్వాన్స్గా ఉంచండి. అతని డీటెయిల్స్ ఈ ఫోటో వెనకాల ఉన్నాయి. డన్ మేడం. అమ్మా కొంచెం పక్క వెళ్ళమనండి. ఫ్లైఓవర్ మన మీద పడేలా ఉంది. అసలే మనం కలిసి చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇక్కడ బిర్యానీ ఫేమస్ అట్ కదండి. అది ప్యారడైస్ బిర్యానీ. మీకు కూడా ఇష్టమా? మీకు కూడానా? నా ఫ్రెండ్ ఒకరికి చాలా ఇష్టం. గర్ల్ ఫ్రెండే కదండి? అవును. థ్యాంక్ యూ. ఏ బాబు కొంచెం ఆపు. నమస్కారం సార్. నమస్తే సార్ పేరు కుర్బానీ. అంబానీ ఫ్యామిలీతో విభేదాలు వచ్చి విడిపోయారు. వాళ్ళ రిలయన్స్ ఫ్రెష్ పోటీగా బాగా ఫ్రెష్ అని స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ నమస్కారం సార్. నమస్తే. డజన్ అరటిపళ్ళు ఎంత? 24 రూపాయలు సార్. ఓహో, అదే హోల్సేల్ అయితే 18 రూపాయలే సార్. ఓ వెరీ గుడ్ మార్జిన్. దాని అమ్మకాయలు ఎంత? దానమ్మకాయలు కాదు సార్, దానిమ్మకాయలు. అంటే సార్ కొంచెం తెలుగులో వీక్ లేండి. అయ్యా కంగ్రాట్స్. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటా. అవును సార్. సార్ 5 minutes కూర్చోండి సార్. అదేంటి 1 minute ఇచ్చేస్తాను బోర్డు పెట్టారు కదా అక్కడ. కస్టమర్స్ రావడానికి అలా పెడతాం కానీ 5 minutes పడుతుంది సార్. పెద్ద తేడాగడ్లా ఉన్నా. నేను చూస్తుంటే ఫుడ్స్ లో బాగా ఎక్స్పీరియన్స్. సార్ చేతులతో మీరు చేతులు కలిపితే క్షణాలు ఈ కొట్టు మాయ. అదే ఇంకా పెద్ద కొట్టు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఈ అరటిపండు మీద పోలీసులకి ఎంత కాన్సన్ట్రేషన్ ఏంటారు బాబు. అందుకే ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టేస్తున్నారు. నా విష్టి కాడిస్తాను.
ఏంటిది ఏంటి సార్ ఈ కక్కుర్తి అడిగితే నేనే ఇచ్చామండి కదా. సార్ అసహ్యంగా అరటిపండు నొక్కేశారు. బాబు ఈ 1000 రూపాయలు ఉంచు. ఎవరికి తెలియనికే తెలిస్తే మా బాగా పరువు బాగా ఫ్రెష్ గా పోద్ది. మీరు వదండి, మీరు వదండి. ఏంటి సార్ ఇది అరటిపండుని అంత దరిద్రంగా అలా లేపేశారు? నేను లేపెట్టేవేటి అసలు నేను తిన్నా నాకు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని క్లెప్టోమేనియా అని ఒక జబ్బు అంటారు. ఆ జబ్బు ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా అదేనైనా లేపేస్తుంటారు. అంటే నాకు మీకు జబ్బు ఉంది సార్. అనవసరంగా అడిగి 1000 రూపాయలు దొబ్బెట్టమే. ఏం దొబ్బెట్టమేంటి సార్? మన బాగా ఫ్రెష్ పరువుని బాగా కాపాడాను, సంతోషించండి. అయినా మీకు 1000 రూపాయలు లెక్కండి సార్. రండి సార్ రండి. మర్చిపోయానండి, పాస్పోర్ట్కి ఇవ్వండి నా ఫోటోలు. తత్కాలని ఏదో ఉందట కదండి, దానిలో అప్లై చేస్తే తొందరగా వచ్చేస్తాయట. అవును, 4 days లో వస్తుందండి. ఎక్స్క్యూజ్ మీ. హలో Monica, what the hell is going on? Pravalika, We should get the story done in a week. Already a month now. Try to understand me, sir. I struggle a lot to get it to one state. We're just buying time. But I promise that you'll be more than happy with the results. Try to understand, please. Okay, I'll wait for your call then. ఏమండి, సారీ, ఏదో ప్రాబ్లము స్ట్రగుల్ అండర్స్టాండింగ్ అంటున్నారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అండర్స్టాండ్ చేసుకుని స్ట్రగుల్ పడకుండా చూసుకుంటాను. నాకు చెప్పండి. ఏం లేదు, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇదిగోండి. ఎంత? నేను ఇస్తానండి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇది జనం తిరుగుద్ది అనుకోలేదు. మీ దయ వల్ల ఇక నుంచి నా టైం బాగుంటుంది. మేది ఉంటే చెప్పండి, 15,000 ఇస్తాం. ఇది ఆయన అమ్మరు. చాలా బాగుందండి. హైదరాబాద్ ఎంత బాగుంటే ఇంక సికింద్రాబాద్ ఎంత బాగుంటుందో. హాయ్, సారీ. చక్రి గారు, చక్రి గారు, అయ్యండి, మీరు లోపలికి వస్తే అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. రండి. నెల రోజుల నుంచి ఒకటి కోసం వెతుకుతున్నాం. లోపల ఉన్నాడో తెలిసింది, ఎత్తుకొస్తాం. పోలీస్, ఈ మచ్చగాడు పోలీసులు తీసుకొచ్చాడేంటి? జంప్ రవి, బాత్రూమ్ ప్రాబ్లం, ఇప్పుడే వచ్చేస్తాను. 2 బిర్యానీలు తిన్నావు, ఇప్పుడు ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్. ఏంటి, ఎవరి కోసం ఎతుకుతున్నావు? చక్రి అనే ఒక మహానుభావుడి కోసం. నా జీవితాన్ని మార్చేశాడు. నాకు అతను కానీ దొరికితే మీరు ఎతికేవాడి జాతకం అతను చెప్పేస్తాడు. ఫోన్ వచ్చింది, మాట్లాడి కార్లో వెయిట్ చేస్తాను. మీరు అతన్ని కలిసి రండి. అలాగే. హలో. ఏం ప్రవల్లిక, మన కహాని ఎక్కడి దాకా వచ్చింది? ఫ్లైట్ దిగినప్పటి నుంచి మీ పని మీదే ఉన్నాను జాన్. ఈ రోజే అప్పారావుకి తట్కల్లో పాస్పోర్ట్ అప్లై చేశాను. 4 days లో వచ్చేస్తుంది. గుడ్. నన్ను ఎప్పుడు కలవాలనో నేను నీకు ఫోన్ చేస్తా. ఓకే. Guys and girls, tonight the DJ blast. The theme is fruits. Tanya with grapes. Sheila with bananas. రండి సార్ రండి, లోపల సూపర్ ఉంటుంది. సార్ ఓన్లీ కపుల్ ఎంట్రీ. యా, మేము కపులం కదా. ఊరుకోండి సార్, ఎవరైనా వింటే సరిగమ పదని అనుకుంటారు. అంటే బాగుంది. ఈయన ఎవరు తెలుసా? కుర్బానీ గారు. అంబానీ అయినా అమ్మాయితో రావాల్సిందే. సార్ లేడీస్ లేడీస్ సెట్ చేసి పట్టుకొస్తా. బేబీస్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, రోమింగ్. ఇన్కమింగ్ ఫ్రీయే కదా? కాదు, 5,000 అవుతుంది. సిబే రండి రండి రండి. బస్ కపుల్స్ అది మరి పదండి. ఏడీనా ఈ సౌండ్ లో కూడా జాతకం ఎవడని చెప్పించుకుంటున్నాడు ఏంటి? అయ్యో బాబు, ఇక్కడికి వస్తున్నాడు. అలాంటి ఆయన దొరికితే మీరు అసలు వదలరు. అసలు మేము ఎవరిని వదలం? అలాంటి వాడిని అస్సలు వదలను వదలను అంటాడు. ఆ అమ్మాయి వీడిని ఏం చేసిందో ఏంటో.
షెల్ వి డాన్స్? సారీ నాకు ప్రాక్టీస్ లేదు. చేస్తే అదే వస్తుంది. నాకొచ్చు, మన ఇద్దరం చేద్దామా? నువ్వే చేసుకో. తోలు తీరిందా? బాగా. పద. హాయ్. నైస్ బనానాస్. వన్ స్క్రూ డ్రైవర్. ఓకే, నేను ఇప్పుడు వస్తానండి. గ్రేప్స్ హైబ్రిడ్. ఇవాళ బనానా షో అయిపోయి. ద్రాక్ష బాగా ఉప్పుతుంది. దాచిపళ్ళు గుర్తోడు చేస్తా. వద్దు, ఇప్పుడు కూర్చో. షో అయిపోయిన తర్వాత మొత్తం తెచ్చుకో. అయ్యో కరెంట్ పోయింది. Who is this? Stop it! Don't touch me! I'll kick you! Stop it, idiot! Who is this? Stop it! అమ్మయ్య కరెంట్ వచ్చింది. అవునందా కేకలు ఎవరివి? You stupid! What is this? What the hell of this? What do you think of yourselves? ఏమండి మీకు ఇదేం చెప్పండి? అయ్య బాబాయ్, నా మొన్న పెద్ద గొడవ అయిపోయాను. 2 స్క్రూ డ్రైవర్లు ఇవ్వాలి బాబు. అయినా 2 నిమిషాలు ఎన్ని అరటిపళ్ళు ఎలా తీసేయండి బాబు. నువ్వు అరబాకు, నీ దాన్ని పెడతాను. ఒక నిమిషం. ఎవరు చెప్పాకే మీరు ఆగండి. 50,000 వెళ్ళి మంచి పట్టుకొని వేసుకోమా. హ్యాపీనా? ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా. వెళ్ళు. అమ్మయ్యా అరటికాయలు వెళ్ళిపోయింది. ఆహా కరెక్ట్ టైంకి వచ్చేస్తారా? రేపు పొద్దున బాబు రండి, బాగా సెటిల్ చేసుకుందాం. ఆఫీస్ తెలుసా? బాగా తెలుసు. మీరు పొద్దు డ్యూటీ అక్కడే. మీరు రండి బాబు, ఇక్కడ అనుకుంటారండి. మీరెవరు? సెక్యూరిటీ. క్యాష్ అయిపోయింది. మెడలో భలే కూర్చేసారే. ఇవ్వండి పరువు బాధ్యత. ఇదిగోండి సార్. దోలు తిరిగినా తొక్కలో అరటి పండుగ ₹1,00,000 బొక్క. మళ్ళీ స్క్రూ డ్రైవర్ తాగానండి, చాలా బాగుంది. ఏమండి ఒక గేమ్ ఆడదామా? గేమా? అంత్యాక్షరి. నాకు పాడటం రాదండి. నేను కాలేజీ పోటీలో పాడినప్పుడు నాకు 2 ప్రైజులు ఇచ్చారండి. ఒకటి పాడినందుకు, ఒకటి ఆపినందుకు. వద్దులేండి, మీది నాది కూడా నేనే పాడేస్తాను. ఓకేనా? రా వెన్నెల దొర కన్నియను చేరా, రా రా రావోయి సందమామ మా వింతగా దవినుమా. మా మీరు 60+ పాటలు పాడుతున్నారేంటి? నేను 40+ కదండి. ఇప్పుడైతే మీకు కొత్త పాట పాడతా, గుర్తెట్టుకోండి. మా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె తీగ అల్లుకున్న రోజు, నీతో చెప్పాలని నీ నిన్న కోరే వర్ణం వర్ణం. సెల్లు పోయింది, వాచిపోయింది, గోచిపోయింది. అదేమైనా కోహినూరు వజ్రమా? కంప్లైంట్ ఇచ్చేళ్ళు దొరికితే ఇన్ఫార్మ్ చేస్తా. సార్ మా కుర్బానీ గది చాలా కాస్ట్లీ సెల్ సార్. మీరు కొంచెం పెద్ద చేసుకుని పెడితే. పెద్ద చేసుకోవాలా? ఏంటది? మనసు సార్, మనసు. సార్ 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 నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను. కేసు పెట్టాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. ముందు విషయం చెప్పు సార్. రైతు బజార్లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడే సార్. కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా. అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతావనుకుంటావు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారి చేత చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది. మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టలేవయ్యా, చెప్పు. ఏమి లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండుకి ఇంత చేస్తానని తెలిస్తే అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను. ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టనని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు, అరటి పండు, దీనికోసం ఇంత బిల్డప్పా? పోలీసు వాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు,
ఒక పక్క నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీలు, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటి పండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 1,52,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 6,18,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల లారీ ఓనర్లు 4 లక్షల మంది, కూలీలు 8 లక్షల మంది, టోకు వర్తకులు 10 లక్షల మంది, చిల్లర వ్యాపారులు 24 లక్షల మంది, తోపుడు బండి వాళ్ళు 32 లక్షల మంది ఈ అరటి పండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 2,75,000 మంది, అన్నం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 1,50,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 6,32,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52 లక్షల మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చొప్పున 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేసి పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండుని ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా? నాయన అరటి పండేశ్వర, నీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఎంత స్పీచ్ ఇవ్వాలని నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తాండి. సార్ 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 బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. మీ ఎస్ఐ చెప్పండి. సార్ వీడు కూడా మీట్ అయిపోయి అదిగా సార్, నేను పబ్బులో మన పక్కన కూర్చున్నాడే, చిన్న గ్యాప్ లో ఆ నట్టిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తిన్నారనుకున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. తింటే తిన్నాడు కానీ అట్టిపండు గురించి ఈడు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈడు మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలద్దు. క్యాచ్ క్యాచ్. రావు గారు, రావు గారు, ఈయనకి హైదరాబాద్ తెలీదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? డ్రైవర్, ముందుకెళ్ళేసి లెఫ్ట్ లో ఆపేసి నేను పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు దిగెళ్ళిపో. బుద్ధి ఉందా? ఏంటి ఇలా రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నావు? తిరగడానికి కూడా డబ్బులు కట్టారా? జోకుల తర్వాత అయినా నీ కేసును ఫాలో అయిన ఈ క్రిమినల్ లాయర్ అరవింద్ స్వామిని గుర్తుపట్టినట్టు చేస్తున్నావు. వెరీ గుడ్ జాన్. నేను అప్పారావునండి. ఓకే అప్పారావు. నా కేసును ఫాలో అయ్యారా? ఇంకా ఫాలో అవ్వక్కర్లేదులేండి, నేను సాల్వ్ చేసుకున్నాను నా ప్రాబ్లం. అయినా ఇంత స్పీడ్ గా మీకు ఎలా తెలిసిపోయిందండి? నా ఒక్కడి తెలియడం ఏంటి, సిటీ మొత్తం తెలిసిపోయింది. అంటే టీవీ ఛానల్స్ అన్నిటిలోనే స్క్రోలింగ్ వచ్చేస్తుందండి. జోకుల తర్వాత అయ్యా, అయినా నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నావు? పోలీసు వాళ్ళకి మొత్తం చెప్పేశానండి, ఎవిడెన్స్ కూడా ఇచ్చేసాను. ఎవిడెన్స్ కూడా ఇచ్చావా? ఇంకా నిన్న భగవంతుడు కూడా రక్షించాడు. ఇంకెవరెవరి పేర్లు చెప్పావు? ఫ్రూట్ మర్చెంట్ నాగార్జున. నాగార్జున, నాకు మొదటి నుంచి అతని మీద డౌట్ ఉంది. అయ్య బాబే, కానీ వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టరు. ఆయన చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడు. అతని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంత చిన్న విషయానికి అంత బిల్డప్ ఏంటండి? నీకు చిన్న విషయం కావచ్చు, ఈ సిటీకి అదే పెద్ద ఇష్యూ. మా ఊళ్ళో ఇలాంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతారండి. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళినా వదిలిపెట్టరు జాన్. అప్పారావు, ఇంత సీరియస్ వద్దని తెలుసుంటే ఇరుక్కోపోదురు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. తెలుసు. పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతలోనే నీకొక అమ్మాయితో లింక్ ఉందనుకున్నాను కానీ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయారన్నమాట. ఆ అమ్మాయి నా లవరు, తనతోనే పెళ్లి జరగాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరే ఎలాగోలా హెల్ప్ చేసి మమ్మల్ని బయటపడేయాలి. నేనున్నదే అందుకు జాన్. అప్పారావు, కాకపోతే నువ్వు బయటపడాలంటే నువ్వే ఒక పని చేయాలి. ఏంటది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎవిడెన్స్లన్నీ వెనక్కి తీసుకురావాలి. అప్పుడు నాగార్జున ఫ్యామిలీ గాని పోలీసులు గాని నిన్నేమీ చేయలేరు. ఇస్తారంటారా? ఇవ్వకపోతే చస్తారు. నీకోసం కాకపోయినా ఆ అమాయకురాల కోసమైనా నువ్వు చెయ్యాలి జాన్. అప్పారావు, తప్పకుండా తెస్తాను. అరే ఎస్ఐ, ఇది యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. డ్రైవర్, నా ఎవిడెన్స్ నాకు ఇచ్చేయి. కేసు పెట్టనని చెప్పి అప్పుడే ఊరంతా చెప్పేస్తావా? టీవీ నైనోళ్ళకి న్యూస్ అమ్మి ఎంత సంపాదించావు? ఎవిడెన్స్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్పీచ్ ఇచ్చాను, అయినా ఇంతకు గుర్తుపడతావా? నువ్వు నాగార్జున మనిషివని నాకు తెలుసు. అంతకు తెగిస్తే చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. రావు గారు, ఏంటి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ అండి, అరటిపండు తిందాం ఎనర్జీ కోసం వెళ్ళాను. మొత్తం ఓల్డ్ సిటీ అంతా పరిగెట్టించారండి. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా. ఇంకెళ్ళనండి, బుద్ధి వచ్చింది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. సినీ ప్లానెట్ లో బాంబు పెట్టారన్న తప్పుడు సమాచారం వలన
మొన్న రైతు బజార్ పేలుళ్ల నుండి ఇంకా తేరుకోని ప్రజలు భయభ్రాంతులై ప్రాణాలు కాపాడుకుందామన్న కంగారులో జరిగిన తొక్కిసలాట్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి పైగా గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధితో అక్కడి ప్రజల స్పందన వినండి. ఇలాంటి టెర్రరిస్టుల కొడుకులు దొరికితే శిక్ష ప్రభుత్వం విధించకూడదు, ప్రజలకే వదిలేయాలి. అప్పుడు తెలుస్తుంది పబ్లిక్ అంటే ఏంటో. ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ఎందుకో సంక్రాంతిగా. అసలు తప్పంతా టెర్రరిస్టులదే కాదండి. వాళ్ళు ఒక్కళ్ళు ఏం చేయగలరు చెప్పండి? మనలో కొంతమంది ఎదలు వాళ్ళకి హెల్ప్ చేయబట్టే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముందు వాళ్ళందరినీ ఏరు పారేయాలండి. ఏంటి మీరు అలా సైలెంట్ అయిపోయారు? నాకన్నా సెన్సిటివ్లో ఉన్నారు. ఎవరన్నా టెర్రరిస్టులు అవుదామని పుడతారండి. పరిస్థితుల మూలంగా అలా మారుతారు అంతే. నాకు తెలిసి ఈ ప్రపంచంలో 10% డెసిషన్ తీసుకుంటారు, మిగిలిన 90% వాళ్ళు ఫాలో అవుతారు. మీరు డెసిషన్ తీసుకునే టైపు, నేను ఫాలో అయ్యే టైప్. ఈ 10%లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మీరు మంచివారు కాబట్టి మీ ఫాలోవర్ నేను మంచివాడిని అవుతాను. వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు టెర్రరిస్టులు అవుతారు. అంతేనండి. దీని గురించి మీరేం మనసుపాటు చేసుకోవద్దు. బాబు ఆ రేడియో కట్టావా? ఫోన్ అండి. హలో హలో ప్రవళిక, రేపు వాడిని షాన్బాగ్ హోటల్కి తీసుకురా, చూద్దాం. ఇక్కడ స్క్రూ డ్రైవర్ దొరకదండి. అమ్మో ప్రవళిక్ గారు, ప్రవళిక్ గారు బాగా నిద్రపోయినట్టున్నారు. షాన్బాగ్ హోటల్కి వెళ్దాం అన్నారు. మూడ్ లేదండి. ఏమైందండి? రావు గారు, మీకు విషయం చెప్పాలి. సీరియస్ అవ్వరుగా? కొంపదీసి ఎవరన్నా ప్రేమించారా ఏంటి? అదేం లేదండి. ఫ్రిడ్జ్లో అరటిపళ్ళు ఉన్నాయి కదండి. హలో, ఏంది తీసుకురాలేదు? ఇంక రాను. ఏ? నేను ఈ పని చేయలేను. అతనికి విషయం చెప్పి పంపించేస్తాను. భయమైతోందా? అసహ్యం వేస్తుంది. అతను ఇంతవరకు తెచ్చినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏ ప్రేమలో గిట్లా పడినావా? లేదు, మంచి దారిలో పడ్డాను. నీ అంబిషన్ ఏమైంది? నా ఇంటర్వ్యూ వద్దా? నా కెరియర్లో నంబర్ 1 అవ్వాలనే స్వార్థంతో ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని పరిగెత్తాను. ఇప్పుడు కళ్ళు తెరిచి నడిస్తే అర్థమైంది నేనొచ్చింది అడ్డదారి అని, చాలా చెడ్డదారి అని. ఇక నిద్రలో కూడా కళ్ళు మూసుకోను. గటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కండ్లు మూసుకో, లేకపోతే నిద్ర పట్టదు. ఆ తర్వాత నీరసం వస్తుంది. చూడు మిస్ ప్రవల్లిక ఫ్రమ్ బీబీసీ, విమానం గాల్లకి ఎగిరినాక నాకు భయమేస్తా అంది అని చైన్ లాగితే కిందకు దిగదు కదా. మధ్యలో పేలిపోతే తప్పితే గది దిగాల్సిన చోటనే దిగుతుంది. ఇది అంతే. వాట్ యు మీన్? అంటే నువ్వు మొదలుపెట్టిన పని నువ్వే పూర్తి చేస్తున్నావు. బెదిరిస్తున్నావా? నిన్ను చంపుడు నాకు 2 నిమిషాల పని అని నీకు తెలుసు. కానీ నీలాంటి బంగారు కోడి పెట్టని చంపితే ఎంత నష్టమో నా చిన్నప్పుడు బుక్స్లో చదివిన. నిన్ను చంప, పైగా నీ వీక్నెస్ ఏంటో నాకు సమజ్ అయింది. ఓ మనిషి ప్రాణం తీయలేవు, అదే నాకు కావాలి. ఇక చూడు, ఇక నుంచి ఈ దేశంలో నుంచి బయటపడ్డం నా ప్రాబ్లం కాదు, నీది. నేను హైదరాబాద్లో అన్ని ఇంపార్టెంట్ చోట్ల బాంబులు పెట్టినా. నేను దలుచుకుంటే ఒక్క రోజుల 1000 మందికి పైగా ప్రాణాలు తీయగలను. నువ్వు దలుచుకుంటే అదే 1000 మంది ప్రాణాలు కాపాడతావు. నేను తలుచుకుంటేనా? ఎస్ ప్రవళిక, పాయింట్ కొద్దాం. నువ్వొక్క అప్పారావును చంపించి నన్ను ఈ దేశం నుండి తప్పిస్తావో, ఆ అప్పారావును వదిలేసి నన్ను ఈ దేశంలోనే ఉంచి 1000 మంది ప్రాణాలు పోనీకే కారణమవుతావో డిసైడ్ చేసుకో. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్.
బుగ్గచొక్క కూడా పెట్టారు. పెళ్ళా అండి? కాదు, మీరు డ్రెస్ డిజైన్ చేస్తారు, నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను. నేనే సుఖవేందర్ సింగ్ని. గర్రచాయ్, మీ బీబీసీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ ఎవరు అనుకుంటా. నీలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఏదైనా ఫాస్ట్గా క్యాచ్ చేసేస్తా, తొందరగా నిర్ణయం తీసుకుంటా. దా ఇద్దరికే ఉన్నట్టున్నారు, చెప్పకుండా వచ్చాను. పర్లేదా? ఇట్స్ ఓకే, ప్లీజ్ కమ్. ఓకే. ఇదేంటిది చంటి పిల్లడు పేగుల్లో ఉన్నాయి? నూడిల్సా? అచ్చా హెయిర్ స్టైల్. మంచి స్మార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకున్న ప్రవళిక. కమాన్ లెట్స్ షేర్ లంచ్ అండ్ క్యాచప్. యూకే ఎప్పుడు వెళ్తున్నారు? 2 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుందండి. ప్రవళిక ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసిందండి. రావు గారు, హీఈస్ సుఖ్వీందర్ సింగ్, ఐపీఎస్ ఆఫీసర్, మై క్లాస్మేట్. నైస్ మీటింగ్. నైస్ మీటింగ్. మీకు పెళ్ళి అయిందండి? 2 పిల్లలు. ఓహో, ఇంకా పెళ్లి కాలేదు. షాక్ అయ్యారా? భార్య ఉంది. మీ ఇద్దరు మా ఇంటికి డిన్నర్ రావాలి. బిజీగా ఉన్నాం సుఖ్వీందర్, విల్ మేక్ ఇట్ నెక్స్ట్ టైం. గట్లనే. స్మైల్ ప్లీజ్. ఏ సుఖ్వీందర్, రజాక్ నేను చంపడానికి బాగా ట్రై చేస్తాను. వాడితో ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకుంటే మంచిది కదా. ఇది చూడు, నువ్వు నేననుకుంటున్నావా? గీడే అప్పారావు అంటే అచ్చం అలాగే ఉన్నావు జాన్. సారీ, వాడే నీలాగా ఉన్నాడు. బెనర్జీ, ఈయన్ని చంపితే జనం నేను చచ్చిపోయాను అనుకుంటారా? డెఫినెట్గా, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి వీడిని పబ్లిక్లో టెస్ట్ చేద్దాం. అదే రైతు బజార్ లాంటి ప్లేస్లో. అక్కడ జనం వీడిని జాన్ అనుకున్నారనుకో, అప్పుడు మనం లేపేద్దాం. ఆహా, నా ప్లాన్ నాకే చెప్తున్నావేంది? నీదే గుర్తు చేశానంతే. ఈ పోరిని చూస్తుంటే ఏదో సినిమా యాక్టర్ గుర్తొస్తుందిలే. సిమ్రాన్. బాబు, ఆకలేస్తోంది. భోంచేసి 3 రోజులైంది. ఏ పనైనా చేస్తాను, తినటానికి ఏమన్నా పెట్టించండి బాబు. ప్రతి ఒక్కడికి అడుక్కుంటాం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ తర్వాత చూద్దాం. ప్యాకింగ్ రెడీ? రెడీ సార్. ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్లి సార్ కారులో పెట్టి ఈ అరటికలు తీసుకెళ్లి షాప్ నెంబర్ 13 ఇవ్వు. ఎవరితను? ఏదో కొడుకులు వదిలేశారు సార్, అడుక్కుంటున్నాడు. అడుక్కోడు ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. ఆవిడేడి? ఏంటి ఏకంగా గెలుతో పోసారా? నేను తప్పేటి? లేకపోతే వాళ్ళందరూ మనల్ని ఎందుకు జరుగుతున్నారు? బండాప్రా, ఎందుకో ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను. ఏంటి తెలియదు? హుస్సేన్ సాగర్ లో మీరు 7 తేలాల్సిందే. మీరు ఎంత బ్రహ్మాండమైన పొజిషన్కి వచ్చేసారు సార్. నిన్న సింగిల్ ఎయిట్ దొప్పడం దగ్గర నుంచి ఇవాళ గెలల రేంజ్కి వచ్చేసారు. రేపు లారీలు. రే, నాకు ఇలాంటి అలవాటు ఉందని నువ్వు కన్ఫర్మ్ చేయకరా బాబు. కాదులేండి సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అసలు మీ ఫ్యామిలీలో ఇలా దొబ్బేసే అలవాటు ఉందేమో. ఒకసారి మీ ఇంట్లో కన్ఫర్మ్ చేసుకోండి ఫోన్ చేసి. ఇప్పుడే చేస్తాను. చేయండి. హలో మమ్మీ. చెప్పు కుర్బానీ. నేను మమ్మీ, మన ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న చిన్న వస్తువులు కొట్టేసే అలవాటు ఉందా? నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది. ఆ పెళ్ళైన కొత్తలో హనీమూన్కి వెళ్ళినప్పుడు మీ నాన్న షిప్ లో స్పూన్స్ తోపేశారు. స్పూన్లా? కెప్టెన్ నేను చెప్పానా మీ ఫ్యామిలీ ఎలవడం కాబట్టి మీకు ఎలవాటు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలైతే ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. నేను చూస్తా కదా, నేను చూస్తా. నువ్వు భారీ బాయ్. అమ్మా వచ్చేస్తా. నువ్వు భారీ బాబు. రైతు బజార్ పెట్టడం అన్న ఆలోచన బాగుందండి, కానీ రైతే బాగాలేదు. రిలయన్స్ ఫ్రెష్ అంటారు కానీ ఇక్కడ కూడా ఫ్రెష్గానే ఉంటాయండి. ఆ కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అవును, నాకు ఆకుకూరలు చుట్టం అంటే చాలా ఇష్టం అండి. నాకు కూడా. అప్పుడప్పుడు మా చెల్లెళ్ళతో వైజాగ్లో ఇవి చూడడానికి వెళ్ళేవాడిని అండి. జాన్లా ఉండరా? జాన్లాగా ఉండటం ఏంటి? జానే పాపం ఒకసారి ఇదే రైతు బజార్. హలో. అచ్చం జాన్ లాగానే ఉన్నాడు. రావు గారు, హీఈస్ మై కజిన్ ప్రకాష్. హలో, నైస్ టు మీట్ యూ. మీకు పెళ్ళయిందండి? ఇంకా లేదు. ఎవరన్నా ప్రేమిస్తున్నారా? లేదే. ఎనీ ప్రాబ్లం? లేట్ అయితే ఎంత ప్రాబ్లం నాకు బాగా తెలుసులేండి. మీరేం వర్రీ అవ్వకండి, దానికి టైం వస్తుంది. లేదంటే ప్రవళిక గారి ఫ్రెండ్ ఎవరన్నా చూసి పెళ్లి చేద్దాం. ఒక్క నిమిషం.
భలేవాడు దొరికాడా నీకు? హ్మ్. బాబు 10 రూపాయలు ఉంటాయివ్వండి. ఎలవా బాబు భోజనం చేసి 2 రోజులు అయిందండి. నన్ను తినరా. అలవాటు లేదండి. ఈడేంటి వెళ్తున్నాడు? చూడు జాన్. జాన్ కాదు అప్పారావు. సరే అప్పారావు. లైఫ్ డిస్క్ లో పెట్టుకో. మీరు ఉండండి సార్, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఎల్లు అరటిపండు తెచ్చుకుంటా. అరటిపండు కోసం ప్రాణాలు మీద తెచ్చుకోవద్దు. డబ్బు ఇచ్చేకుంటాను. ప్రాణాలు ఎంత తీస్తారు? ఎంత ఇస్తావు? ఎంత అయితే అంత ఇస్తాను. వాళ్ళకి నీ ప్రాణాలు కావాలి. అరటిపండుకే ఊరుకోండి సార్. 90s లో జోకులు వేస్తారు. అరటిపండు తినొచ్చి నేను కొత్త జోకులు వేస్తాను. అది నేను అనాలి. నవ్వుతామేంట్రా? అస్తమానం ఏడుస్తూ ఉండలేం కదా బాబు. ఏంటి అలా చూస్తున్నావు? డబ్బులు ఇవ్వననుకుంటున్నావా? తీసుకో. వండు బాగుంది. కొంట డబ్బులు ఇచ్చాను కదండి, కావాలంటే మళ్ళీ ఇస్తాను. బాంబా మళ్ళీ పెట్టారా? బాంబు పెట్టిన వదిలేసి అరటిపండు నాయన కలపడ్డారండి. ట్రావెలింగ్ గారు బయలుదేరండి. చంపేస్తారేమో. మనకు కావాల్సింది అదేగా. కమాన్. ఈ హైదరాబాద్ లో అరటిపండు హైదరాబాద్ వాళ్ళు తినాలా? వైజాగ్ వాళ్ళు తినకూడదా? చెప్తే వినలేదు. అరటిపండు కోసం ప్రాణాలు మీద తెచ్చుకున్నాడు. ఇప్పుడు పరిగెత్తే లాభం. బాబు కాల్ టాక్సీయా? మీటర్ ఎంతైనా ఇస్తాను. పోనీ ఎక్కడ ఉందో. ఆ లాయర్ 60 నిమిషం మాట వినాల్సింది. అనవసరం రిస్క్ లో పడ్డాను. ఆయన దేవుళ్ళే వచ్చి కాపాడేవయ్యా. వాట్ ఇస్ ద ప్రాబ్లం? పేరు కుర్బానీ, ఆహా, లెవెల్ అంబానీ, ఆహా. వీక్నెస్ అరటిపళ్ళు దొంగతనం చేయటం. మీరే రక్షించాలి. డోంట్ వెరీ. నేనున్నది అంటారు. షర్ట్ ఇప్పండి. అవును, ఎందుకు? నేను మిమ్మల్ని టచ్ చేయాలి. షర్ట్ ఇప్పండి. డాక్టర్ అడుగుతున్నారు కదా. ఆను అంటారా? పైన బాగానే ఉంది. టెస్టింగ్. లేదు, నాకు అర్థమైంది జబ్బు. చూడండి, ప్రతిరోజు ఈ సైజు అరటిపండు ఒకటి తినండి. నాకు అరటిపండు అలవాట్లేదండి. పోనీ రోజుకో గంట నాతో స్పెండ్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇదిగో, నా మాట వినయ్యా. నాతో స్పెండ్ చేస్తే నీకు జబ్బు అయిపోతుంది. చెప్పండి. అయ్యో కుర్బానీ, అయ్యో కుర్బానీ. తప్పించుకున్నాడా? తప్పించినవా? నేనే తప్పించాను. ఎవడో గజీతగాడు 7 సముద్రాలు దాటొచ్చి ఇంటి వెనకాల మురుగుంట్లో పడి చచ్చిపోయాడంట. ఈ అమ్మాయిని నమ్ముకుంటే మనగతి అంతే. మంచి ఛాన్స్ మిస్ చేయించినవు. గసలేంది నీ ఉద్దేశం? ఇంకో మంచి ఛాన్స్ పోగొట్టుకోకూడదని. అంటే? ఈ రోజు పొద్దున్నే అతను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకున్నాడు. అది అతని దగ్గరే ఉంది. అతను చంపిన తర్వాత ఆ పాస్పోర్ట్ అతని దగ్గర దొరికిందంటే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఓకే, గాని తీసుకురా, లేపేద్దాం. అతన్ని చంపే విషయంలో ఏదైనా తేడా జరిగితే మనకింకో అప్పారావు దొరకడు. నా దగ్గర ఇంకో మంచి ఐడియా ఉంది. నీకు రజాకు డిఫరెన్సెస్ ఉన్నాయి. అతను నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. సో అతనితో అప్పారావుని చంపిస్తే అతను మీరు చనిపోయారని నమ్ముతాడు. అతను అప్పారావుని చంపే టైంకి పోలీసులకు ఇంటిమేట్ చేస్తే అతని చాప్టర్ క్లోజ్ చేస్తారు. జనం దృష్టిలో, పోలీసుల దృష్టిలో జాన్ చనిపోయినట్టు. ఒకే బుల్లెట్తో 2 పిట్టలు. గీముండాల్సింది బీబీస్లా కాదు, నా తాన. బ్లాంక్ చెక్ ఇస్తా, నా కడ పని చెయ్యి. నో థ్యాంక్స్. రై, నీ ఫేస్ ఎప్పుడు చూసినా ఎన్నో ఉండాల్సినోన్ని ఈడెందుకున్నారా బాబు అన్నట్లుంటది. ఇప్పుడు సమజైందా ఈడెందుకున్నావు? రజాక్ గారి నంబర్ ఇస్తా, రాసుకో. 9963 444422. ఆంతో జాగ్రత్త, గడసలే ఖతర్నాక్ గాడు. మీకన్నానా? చిన్నప్పుడు మా అమ్మ స్వామిలో ఉండేవాడు అనేది. నిన్ను వదిలి నేను పోలేను. హెయిర్ స్టైల్ కలిసి రావట్లేదని మార్చేశానండి. హెయిర్ స్టైల్ మార్చినందుకు ఫీల్ అవుతున్నట్టుంది. ఏమండి,
కొంచెం సేపు ఉంటే కీర్తి చేసి డప్పారావు అయిపోయేవాడిని. అరటిపళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నా కూడా చంపైపోయారేటండి. మీకు అసలు విషయం చెప్పేస్తాను. నాకు అరటిపండు అంటే వీక్నెస్. చూడగానే లేపేయాలనుకుంటాను, అలవాటు మానుకోలేను. మా వైజాగ్లో అయితే నా ఒక్కడికే ఉందండి. ఈ హైదరాబాద్లో ఏంటండి అందరికీ అరటిపండు మీద కాన్సన్ట్రేషన్. నాకు చిన్న హెల్ప్ చేయగలరా? మీ పోలీస్ ఫ్రెండ్ సుఖేంద్రకి చెప్పి నాకు సెక్యూరిటీ అరేంజ్ చేయగలరా? లేకపోతే ఎప్పుడు చంపేస్తారో తెలియట్లేదండి. ఫోనండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. నా లైఫ్ డేంజర్ లో ఉంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సింది. నేను ఆ పని చేయలేను. చెప్తే చంపేస్తాడు. నాకు దయచేసి 2 రోజులు టైం ఇవ్వండి ప్లీజ్. సరే. రావు గారు, నేను బయటికి వస్తాను. డోర్ లాక్ చేసుకోండి. నేను కూడా వస్తానండి. టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది, చూస్తూ ఉండండి. నేను 1 అవర్ లో వచ్చేస్తాను. క్రికెట్ నాకు అంత కలిసి రాలేదండి. లైఫ్ డేంజర్ అంటున్నారు మీరు. ఓ, నా ఫోన్ విన్నారా? మా సిస్టర్ ఒక క్రైమ్ నవల్ రాస్తుంది. నాకెప్పుడైనా ఐడియాస్ వస్తే చెప్తూ ఉంటాను. వస్తాను. నా ఐడియా ప్రకారం ఇది కరెక్ట్ కాదే, చూద్దాం. ఏ ఆటో ఆటో ఆటో, ఆ కార్ని ఫాలో అవ్వ బాబు. సార్. హాయ్, ఐఎమ్ ప్రవళిక ఫ్రమ్ BBC. Oh, please sit. Thank you. Some wine, please. No thanks, I'll have some orange juice. Sure. Excuse me. Sir. 1 glass of orange juice, please. Okay, sir. Okay. మీరు చెప్పారు కాబట్టి గుర్తుపట్టగలిగాను. మీరు చర్చ్ ఫాదర్ కాదంటే ఎవ్వరూ నమ్మరు. విషయం చెప్పండి. నేను బీబీసీకి పనిచేస్తున్నాను. ఇంటర్వ్యూ కోసం జాన్ని కాంటాక్ట్ చేశాను. నా దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇంటర్వ్యూ కావాలంటే ఇండియా నుంచి తప్పించమంటున్నాడు. అది ఎలా సాధ్యం? పిచ్చాడు. దానికి సముద్రంలో సొరంగం వేయాలి. అదే నేను అన్నాను, కానీ అతను వినటం లేదు. చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మరి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకపోయావా? చెయ్యొచ్చు, కానీ వాడి దగ్గర నన్ను సీక్రెట్ క్యాంప్ తో తీసిన ఫోటోస్ ఉన్నాయి. అవి టీవీ ననికిస్తానని బెదిరిస్తున్నాడు. వాడితో అనవసరంగా పెట్టుకున్నాం. నేను వాడితో కలిసి చేశాను. నా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా. అదే తప్పు చేశాను. రాంగ్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అదే అర్థం కాక మీ హెల్ప్ కోసం వచ్చాను. అతన్ని ఢీ కొట్టాలంటే మీలాంటి పవర్ఫుల్ పర్సన్ కావాలి. వాడిని లేపేయటం ఒకటే చాయిస్. నేను 2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. నేనేం చేయాలో చెప్పండి. వాడికి ఏదో స్టోరీ చెప్పి నేను చెప్పిన లొకేషన్ కి తీసుకురా. వాడి చాప్టర్ క్లోజ్ చేస్తాను. ఎక్కడో ఎప్పుడో చెప్పండి, తీసుకొస్తాను. నేను నిన్ను ఎలా నమ్మాలి? ఇది వినండి. ఇక నుంచి ఈ దేశంలో నుంచి బయటపడడం నా ప్రాబ్లం కాదు, నీది. బెదిరిస్తున్నావా? నిన్ను చంపుడు నాకు 2 నిమిషాల పని అని నీకు తెలుసు. What do you mean? డిసైడ్ చేసుకో. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఓకే, యూజ్లెస్ ఫెలో. వాడిని తక్కువ అంచనా వేయకూడదు. వాడి ఇక్కడికి నిన్ను ఫాలో అయినా ఉండొచ్చు. ఏంట్రా బాబు, అరటిపండు ముట్టుకొని ఉంటున్నాను. హలో. నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. మీరు అతన్ని షూట్ చేయకపోతే మీతో ఉన్న నన్ను చూసి చంపేసేవాడు. వన్స్ మోర్ బ్యాడ్ లక్. అంతా మన మంచికే జరిగింది అనుకుందాం. అతన్ని ఎక్కడికి తీసుకురావాలో చెప్పండి, తీసుకొస్తాను. రాజేంద్ర నగర్ లో మా వాడికి ఓ కటింగ్ సెలూన్ ఉంది. అక్కడికి రేపు 8 o'clock తీసుకురా. ఈ జాన్ ఇలియాస్ మస్తాన్ భాయ్ అపకీర్తి శిష్యుడు అవుతాడు. ఎస్ స్వామి, ఈ ప్రపంచంలో నాకు 2 ఇష్టం. 1 అరటిపండు, 2 ప్రవళిక. ప్రవళికతో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ అరటిపండుతోనే చాలా దెబ్బ అయిపోతున్నాను. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకు తిరుగుతున్నాను. బాగా ఆలోచించగా నాకు అర్థమైంది ఒకటే, ఆ రోజు నీ గుళ్ళో అరటిపండు దొంగతనం చేయటం నేను చేసిన పెద్ద తప్పు అని. అందుకనే
నీ అరటిపండు నీకు సమర్పించేసుకుంటున్నాను స్వామి. ఈ అపారం అరటిపండుకి దూరం చేయొద్దు. ప్రవళ్ళకి ఇంకా రాలేదేంటి? ఏమైంటదబ్బా? రిస్క్ అయినా మనం అక్కడే ఉండవలసిందేమో. ఒకసారి వెళ్ళొస్తే పోద్ది. అమ్మయ్య, వచ్చేసింది. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. రండి, ఇంకా ముందుకి. ఇంకా ఇప్పుడు కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే రేపు కదా? 12 దాటిపోయింది కదండి. అంటే మీ బర్త్డే స్టార్ట్ అయిపోయినట్టే. మీకెలా తెలుసు? మీ మనసు తెలుసుకున్నామండి. మీ బర్త్డే తెలుసుకోలేనా? చెప్పండి. మీ పాస్పోర్ట్లో చూశాను. వేరే వాళ్ళ వస్తువులు టచ్ చేయడం తప్పు కదా? మీరు వేరే వాళ్ళేటండి. నా లవరు, నా కాబోయే భార్య. ఏమండి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు జీవితంలో 2 అంటే ఇష్టం అండి. ఒకటి మీరు, 2 బనానా. మీ పుట్టినరోజు నాడే వరల్డ్ బనానా డే వచ్చింది. ఈ 2 బర్త్డేలు ఒకే రోజు రావటం నా లక్క. మీకోసం ఏం చేసినా చూడండి. బనానా చిప్స్, బనానా ఫ్రై, బనానా కర్రీ, బనానా బిర్యానీ, బనానా సూప్, బనానా ఐస్ క్రీమ్, చివరికి మీరు కట్ చేయబోయే కేక్ కూడా బనానా కేకే. రేపు మన ఇద్దరికి పెళ్ళే పిల్లలు పుడితే అందరూ మనల్ని బనానా ఫ్యామిలీ అంటారు. అంటేస్తాను. పోదండి. ఫస్ట్ మీరు మీకు ఇంకో సర్ప్రైజ్. మీరు కళ్ళు మూసుకు తెరాలి. చాలా బాగుంది. కానీ నేను ఎప్పుడు చీర కట్టుకోలేదండి. మీరు ఈ చీర కట్టుకోండి. మీరు ఎంత అందంగా ఉంటారో మీకే తెలుస్తుంది. ఈ టైంలో ఫోన్ ఎవరు? జాన్. ఏమైంది? డోంట్ వరీ. మార్నింగ్ 8 o'clockకి అప్పారావుని సలూన్కి తీసుకొస్తాను. అక్కడ రజాక్ అప్పారావుని మీరనుకుని చంపేస్తాడు. అదే టైంకి పోలీసులు రజాక్ని పట్టుకునే ఏర్పాటు చేశాను. వాళ్ళు రజాక్ని చంపేస్తారు. తర్వాత అప్పారావు పాస్పోర్ట్తో మీరు 12 o'clock ఫ్లైట్కి దుబాయ్ వెళ్ళిపోతారు. గుడ్ గర్ల్. రేపు ఎయిర్పోర్ట్కి పోయే దారిలా నీకు ఇంటర్వ్యూ ఇస్తా. రావు గారు, రావు గారు. నేనేనండి. నేను మీకు నచ్చిన హెయిర్ స్టైల్ మార్చినప్పటి నుంచి మీలో చాలా మార్పు చూశాను. మీరు హ్యాపీగా ఉండట్లేదు. మీ బర్త్డే రోజు కూడా మీరు ఎలా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకనే మీకోసం మార్చేశాను. ఇక నుంచి ఇదే నా హెయిర్ స్టైల్. నాకు నచ్చడం ఇంపార్టెంట్ కాదండి. మీరు యూకే వస్తున్నారు కాబట్టి అక్కడ డిజైనర్స్తో కలిసిపోయేలా ఒక న్యూ లుక్ ట్రై చేద్దాం. రండి. సరే, మీరు ఎలా అంటే అలా.
ఏంటండి ఆలోచిస్తున్నారు? హా? మీరు అనుకున్నవన్నీ టైంకి అయిపోతాయి. ఓ వాచ్ మర్చిపోయారా? వెళ్ళి తెచ్చుకుందాం. డ్రైవర్. లేదండి, అమ్మేశాను. మీ చీర కొనడానికి డబ్బులు సరిపోకపోతే నిజంగా షాపు వాడు చెప్తే నమ్మలేదు, కానీ 15,000 ఇచ్చాడండి. ఇక్కడ వస్తువులు పాతబడి కొద్దీ విలువ పెరుగుద్దట కదండి, అలా మనుషులు కూడా పెరిగితే ఎంత బాగుంటుంది. ఏరా గురుగారు, మీ ప్రయాణం బాగా జరగాలని సింహాద్రప్పన ఆలయంలో పూజ చేయించామండి. మీకు ఇంక తిరగలేదు. అవును, తిరిగి రాను కూడా. ఏంటి గురుగారు? అవునరా, నేను వెళ్ళే చోటకి మీరే రావాలి. వస్తారు కూడా. మేమంత పైకి వస్తా ఉంటారా? తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో పైకి రావాల్సిందే. నేను కొంచెం ముందు వెళ్తున్నానంతే. మీరు పైకి వెళ్తున్నారన్న ఆనందంలో మీరు నా పెళ్లి గుంటలేదని బాధను కూడా మర్చిపోయాను గురుగారు. నన్ను కూడా మర్చిపోరా, సంతోషంగా ఉంటావు. ఏమైంది గురుగారు అలా మాట్లాడుతున్నారు? దూరం అయ్యే వాళ్ళ గురించి ఆలోచిస్తే, అదే దూరం వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తే బాధేస్తుంది, మర్చిపోతే సంతోషంగా ఉంటుంది. నేను వెళ్ళే ముందు నీకో విషయం చెప్పనా? జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా మర్చిపోవడం అలవాటు చేసుకోరా. నీ అంత సంతోషంగా ఉండేవాడు ఉండడు. హ్యాపీ జర్నీ గురుగారు, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ రా. ఏంటి చూస్తున్నారు? చివరిగా అరటిపండు కొనుక్కు తినాలనుంది. డబ్బులు నా దగ్గర ఉన్నాయండి. బాబు, ఒక అరటిపండు ఇవ్వు. సార్ చేంజ్. నువ్వు ఉంచేసుకో. 8 అయిపోయింది. ఈ అపాయింట్మెంట్ టైం అయిపోయింది. ఇంక నేను వెళ్ళిపోతానండి. వెళ్ళండి. Well done. See you later. హలో సార్. నమస్తే సార్. రే జాన్, ఒక అమ్మాయిని నమ్మే ముందు ఆమెను అర్థం చేసుకోవాలి, లేకపోతే నమ్మకూడదు. చూడు, ఇప్పుడు నీ చౌకొచ్చింది. ప్రవళిక నా చెప్పరా. జాన్, అప్పారావు రజాక్ చంపేశాడు. రజాక్ని పోలీసులు చంపేశారు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఓకే. వెళ్ళను ప్రవళిక, నీ మాట నిలబెట్టుకున్నావు. అనవసరంగా ఒక అమాయకుడిని చంపించాను. ఓ పిచ్చోడు పోతేంది, 1000 మంది ప్రాణాలు కాపాడి గొప్ప హీరోయిన్ అవుతున్నావు. నా ఇంటర్వ్యూ తోటి నీ కంపెనీలో టాప్ పొజిషన్లకు పోతున్నావు. ఇంతకీ నీ పాస్పోర్ట్ ఏడున్నది? టెన్షన్ పడకు, నాతో పాటు దుబాయ్కి నీకు టికెట్లు కొందామని తెప్పించిన. నువ్వు వీడుంటే నాకెంత డేంజరో తెలుసు. నీతో అబద్ధం ఆడినా. అది చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ మొదలు పెడదాం. నెక్లెస్ రోడ్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఈ జాగాల బాంబులు పెట్టి మన దుబాయ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన గంటకే అవి వేల్తాయి. హైదరాబాద్ షేప్ మారిపోతుంది. సారీ, నీకు ప్రామిస్ చేయక ముందరనే కొంతమంది ఫ్రెండ్స్ కమిట్ అయినా. లైఫ్లో ఒక్కోసారి ఇట్లా కూడా జరుగుతుంటాయి. ఇదే అట్లా నన్ను పాపం కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నన్ను ఏ క్వశ్చన్లు అడగాలో నేనే చెప్పి నీకు హెల్ప్ చేస్తా. ఇంతమంది అమాయకులు ఎందుకు చంపుతున్నావు అని అడుగు. అడుగు అడుగు. ఇంతమంది అమాయకుల్ని ఎందుకు చంపుతున్నారు? నేను కాదు, దేవుడే చంపుతున్నాడు. నువ్వు హిందువే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? చేసేది చేయించేది మొత్తం నేనే, నువ్వు నిమిత్త మాత్రుడివి, నేను అంతే నిమిత్త మాత్రుడిని. బాగా చెప్పిన కదా. నీకు జాలేస్తలేదా అని అడుగు. అడుగు అడుగు అడుగు. మీకు జాలి లేదా? నువ్వు నాన్ వెజిటేరియనే కదా. నీకోసం రోజు కోళ్ళు మేకలు ఎన్ని చచ్చిపోతున్నాయి. అంతెందుకు, నిన్ను నమ్మిన అప్పారావుని చంపించినవు.
నీకు జాలక్కర్లేదా? చెప్పు చెప్పు, నీకు జాలక్కర్లేదా? అడుగు అడుగు, ఏ ప్రశ్న అడుగుతావు అడుగు. ఆ? మీరు చేసే చాలా పాపం కదా అని అడుగు 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 అడుగు. మీరు చేసేది చాలా పాపం కదా. నా ఉద్దేశంలో పాపం పుణ్యం లేవు, ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్, లాభం నష్టం, ఈ రెండే ఉన్నాయి. పాపం చేసినాం అనిపిస్తే గుడికి పోయి కొబ్బరికాయ కొట్టు, నష్టం లేదు కదా. కొబ్బరికాయలు ఉన్నంతకాలం మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు. నీకో విషయం చెప్పనా, డబ్బు సంపాదించనికనే ప్రతి మనిషి దారెత్తుకుంటాడు. నువ్వు జర్నలిస్ట్వి, నేను టెర్రరిస్ట్ని. నా ఇంటర్వ్యూతో నీకు లాభం, బాంబులు పెడితే నాకు లాభం. ఇట్లనే ఉంటాయి కదా మీ క్వశ్చన్లన్నీ. ఇంకేమన్నా అడుగుతావా? అడుగు అడుగు. మీరు ఇంతమందిని చంపారంటే మీ చావుకు మీరు ఎదురు చూస్తున్నట్టే కదా. డోంట్ యూ థింక్ యూఆర్ ఇన్వైటింగ్ యువర్ సూసైడ్? మంచి క్వశ్చన్ వేసినావు. నేను ఇడుంటే సూసైడే. న్యాచురల్ డెత్ ఉండదు, లేపేస్తారు. అందుకే చచ్చేదాకా బతకాలని దుబాయ్ పోతున్నా, నిన్ను తీసుకుపోతున్నా. ఇగో ఈయన చూడు, పదవి కోసం ఎంతో మంది ప్రజల్ని ఈయన చంపిండు, పెట్రోల్ కోసం బుషి ఈయనను చంపిండు. నేను చెప్పిన కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అని. రే క్యా హువా రే? సారీ సార్, డీజిల్ అయిపోయింది. ఉల్లు కపట్టే. చివరిగా ఒక క్వశ్చన్, బ్యాటరీ అయిపోయింది. మీ లైఫ్ అంబిషన్ అంటే మీ జీవిత ఆశయం ఏంటి? ఒక్కటేంది, శానున్నాయి. ముందుగాల నేను పెళ్లి చేసుకోవాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఈ మస్తాన్ కోసం ముంతాజ్గా మారుతావో లైలాగా మారుతావో నీ ఇష్టం. ఏం పెన్న ఆగిపోయిందా? ఇంకా అయిపోయిందా? సారీ. నీకు దమాకుందా? ఈ డ్రెస్ ఎట్లా పోవాలి? సారీ సార్, సారీ సార్. సారీ. ఒక్కదానివే కూర్చొని ఏం చేస్తావు? దిగు దిగు. ఏంరా చూస్తావు? ఎంత డీజిల్ కొట్టుకోవాలి సంగతి తర్వాత చెప్తాను. వదిలేది రావే. కదలకుండ్రే. పోసుకోవచ్చా? పోసుకోవచ్చా? ఇందాక చాలా మాట్లాడావు, ఏ ఇప్పుడు మాటలు రావట్లేదా? దేవుడి కోసం చేస్తున్నావా? ఆ దేవుడే నిన్ను తన దగ్గరికి పంపించమని నన్ను పంపించాడు. నీ వల్ల 100 మంది చనిపోయారు. నువ్వు చంపింది ఆ 100 మందినే కాదు, వాళ్ల మీద ఆధారపడిన కొన్ని వేల మందిని చంపేశావు. జన్మనిచ్చిన తల్లికి ప్రాణం తీసే హక్కు లేదు, నీకెవరిచ్చారా? నీలాగా దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు గంటకొకరు పుడితే, దేశానికి ఉపయోగపడేవాళ్ళు సెకండ్కొకరు పుడతారా? మరణశిక్ష విధించేటప్పుడు ఆఖరి కోరికకు అవకాశం ఇస్తారు. నువ్వు దాని కూడా అర్హుడివి కాదు. కానీ నువ్వు ఆఖరిసారిగా వినాల్సింది ఒకటుంది. అప్పారావు బ్రతికే ఉన్నాడు. చావుకొచ్చింది రాజా కన్నా. అమ్మాయిని నమ్మకూడదు అమ్మాయిని. జాన్, అప్పారావు రజాక్ చంపేశాడు.
రజాక్ను పోలీసులు చంపేశారు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. నీలాంటి టెర్రరిస్టులు అందరికీ చెప్పేది ఒకటే, సామాన్యుడిని రెచ్చగొట్టొద్దు, సామాన్యుడిని తక్కువ అంచనా వేయొద్దు. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని ఎన్నోసార్లు రుజువు చేశాడు. అవసరమైతే సామాన్యుడికి చంపడం కూడా ఒక సామాన్యమైన పని. షూట్ హిమ్! అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు పుడతారా? నీ వల్ల నా ఫ్యామిలీ అంతా చెత్త కొడక. అసలు జాన్ మిమ్మల్ని నమ్ముతాడని ఎలా అనుకున్నారు? గన్ను గురిపెట్టేవాడు ఒక కన్ను మూసేసి చూస్తాడు, అంటే సగమే చూస్తాడు. జాన్ కూడా అంతే, అందుకే నన్ను నమ్మాడు. అపారం చంపించడానికి సిద్ధపడ్డారు, తప్పు కాదా? యుద్ధంలో మన దేశాన్ని కాపాడడానికి చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. నాకు అప్పారావు ఒక సైనికుడిలా కనిపించాడు. నా కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. 1000 మంది కోసం అంటే చాలా సంతోషంగా ఇచ్చేవాడు. ఇప్పుడు మీరో సంచలనం. ఆ హోదాలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఉగ్రవాది అనేవాడు మామూలు మనుషులు సహకరించకపోతే ఏవీ చేయలేడు. అలా సహకరించే వాళ్ళని క్షమించకండి. జాన్ని చట్టానికి అప్పగించొచ్చు కదా, ఎందుకు చంపించారు? నేను చంపించలేదు, పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇలాంటి వెధవులు ఉన్నంతకాలం ఇటువంటి ఎన్కౌంటర్లు ఉండాలి. మీరొక్కరే ఇదంతా ఎలా చేయగలిగారు? ప్రపంచంలో చెడుకు అమ్ముడుపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మంచికి సహాయం చేసేవాళ్లు అంతకంటే ఎక్కువగా ఉన్నారు. అందుకే మీరిప్పుడు మనసులో ఏమనుకుంటున్నారు? ఇంకా పెళ్లి కానందుకు బాధగా ఉంది, కానీ నేను కూడా దేశానికి సహాయపడ్డందుకు సంతోషంగా ఉందండి. ఇంకా జాన్ రజాక్ల చరిత్ర ముగిసింది. ఇటువంటి గొప్ప ఆపరేషన్లో ముఖ్య పాత్ర వహించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనేం ఫీల్ అవ్వటం లేదండి. చెడు చేయడానికి ఈ ప్రపంచంలో చాలా పోటీ ఉంది, మంచి చేయడానికి లేదు. దయచేసి మీరు కూడా మంచి చేయకపోయినా చెడు చేయొద్దు అంటున్నాను. రావు గారు, ఈ ఆపరేషన్ సక్సెస్ అవడానికి కారణం ఏమంటారు? ప్రేమ. దేన్నన్నా జయించగలదు ప్రేమ అని మా ఇద్దరి విషయం నిరూపించింది. నాకు ఈ ప్రపంచంలో 2 ఇష్టం. 1 ప్రవళిక, 2 అరటిపండు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి ఇదే కారణం అనుకుంటాను. అంతే కదండి?